వాక్యము చదువుట ముగింపు కుటుంబ కొరకు మిమ్మల్ని నిలబడమని నేను అడుగుటకు కారణమేదనగా ద స్టార్ స్పాంగిల్ బ్యానర్ అనేది వారు గీతాలాపన చేయనప్పుడు మీరు నిలబడతారు. మీరు నిలబడరా? అలాగైతే దేవుని యొక్క వాక్యము కొరకు ఎందుకు చేయకూడదు? అది యొక్క గౌరవం. ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయం 12వ వచనం నుండి లేఖనంలోని కొంత భాగము నేను చదవాలని ఆశపడుతున్నాను. 12వ వచనము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపు చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నా యొక్క పాఠ్యాంశము గురుతు. ఇప్పుడు మనము తల్ల ఉంచుకుందాము. ఆయన యొక్క సౌమ్యతతో కూడిన ఈ పవిత్ర సమయమందు ప్రార్థనలో ఆయన్ను సమీపించక ముందు ఈ మధ్యాహ్న వేళ దేవుని యొద్ద నుండి జవాబు పొందు విన్నపము ఏదైనా ఉన్నదా? మీకు అలాగైతే అలా మీ చేతులు పైకెత్తండి మరియు ఆయన ఏమి చేయాలని కోరుతారో మీ హృదయాలలో ఉంచుకునండి. భవనంలో ఎక్కడైనా ఆయన ఏమి చేయాలని ఆశపడతారో మీరు తలజోడి. మా పరలోకపు తండ్రి, నీవు మార్పులేని దేవుడువు. మేము మా చేతులెత్తియుండగా ఈ మధ్యాహ్న వేళ మా ప్రార్థనను ఆలకించమని మేము ప్రార్థిస్తున్నాము. నా చేతులు కూడా పైకెత్తి ఉన్నానని నీవు గమనించుము. నా యొక్క విజ్ఞప్తి బహిరంగంగా నేను తెలియజేస్తున్నాను. అది వినగా, ప్రభువా, ఈ దినాన ఇక్కడున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచమని, నశించిన ప్రతి వారిని రక్షించమని నీవే చెప్పి ఉన్నావు. నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినను నేను చేయుదునని నీవు చెప్పి ఉంటేవి. ప్రభువా, అవిభక్త ప్రజలుగా నమ్మిన ప్రజలుగా మేము నమ్ముటకు మా అందరికి సహాయం దయచేయు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాట్లాడము. నీ వాక్యం సత్యము. మా హృదయాలు ఆశీర్వదించుము. ఈ కుటుంబ కొరకై నీకు ధన్యవాదాలు మేము చెల్లించుకుంటున్నాము. సహోదరు గ్రాంటి కొరకు, అతని యొక్క పరిచారకులందరి కొరకు, అన్ని సంఘముల కొరకు, ప్రజల కొరకు నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మా ఎడల నీవు చేసిన ప్రతి దాని కొరకు ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. Father, there may be many of us here will never see each other again now until we see on the other side. తండ్రి, ఇక్కడ ఉన్న అనేకులమైన మేము మరలా తిరిగి మేము చూచుకొనకపోవచ్చును. ఆ తీర్పున మరలా కలిగే వరకు పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని అందరినీ కలిపి దీవించి మా అక్కల నిమిత్తము పరిచర్య చేయును కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చునవచ్చు. చిన్న కాంతి ముక్క నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నాను. నేను కొన్ని లేఖనాలు, చిన్న విషయాలు రాసుకుని ఉన్నాను. నా మనస్సులో జ్ఞాపకం అలవాటుగా ఉంచుతాను. నేను 25 దాటాను. మీకు తెలుసా, అది 2వసారి. అలాంటప్పుడు అలవాటు ప్రకారంగా నాకు జ్ఞాపకం ఉండవు. కూటములలో ఇతరత్రమైన వాటిలో ఎన్నో చేయుటకు అనేకములు కలిసిపోతవి. ఈ యొక్క మధ్యాహ్నం మన యొక్క పాఠ్యాంశము గురుతు. మన నాటకం యొక్క తెర ఐగుప్తులో తెరవబడుతున్నది. ఇది ఒక మహోన్నతమైన చిత్ర దృశ్యం. మీరందరూ అది చూడాలని, గౌరవప్రదంగా ఉండాలని నేను కోరుతున్నాను. రంగస్థలం యొక్క స్థానం ఐగుప్తు. రంగస్థలం యొక్క సమయం నిర్గమము లేక ప్రయాణం యొక్క ప్రారంభము. ఇప్పుడు చూయించడానికి ఈ దినానికి ఒక పోలిక ఉంటున్నది. మనము కూడా మరి యొక్క నిర్గమములకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటికి తెచ్చి వాగ్దాన భూమిలోకి కొనిపోవుట, క్రీస్తు పెళ్లి కుమార్తెను సంఘములో నుండి బయటికి తెచ్చి వాగ్దాన భూమిలోకి కొనిపోవుట, అది ఒక పోలిక ఉంటున్నది. మనం మరి యొక్క నిర్గమంలో ఉన్నాము. ఇప్పుడు మీరు లేఖనాలు చదివినట్లయితే దాని యొక్క ఔన్నత్య హద్దులను మనము తాకుటకు మనకు సమయం కావలసి ఉంటున్నది. అది నిజం. జనాంగంలో నుండి ఒక జనాంగాన్ని దేవుడు ఏ విధముగా బయటకు తెచ్చును, సంఘంలో నుండి పెళ్లి కుమార్తెను దేవుడు బయటకు తెచ్చును. అన్ని సంఘాల నుండి పెళ్లి కుమార్తె పిలువబడుతున్నది. దేవుని యొక్క ఏర్పరచబడినది, అది దేవుని చేత ఏర్పరచబడినది, అది బయటకు తీసుకురాబడుతున్నది. మనం ఇప్పుడు ఆ నిర్గమం యొక్క అంచున ఇప్పుడు ఉన్నాము. ఎందుచేతనగా మనం అక్కడ నిలబడి ఉన్నామని లేఖనం యొక్క ప్రతి రుజువు మనకున్నది. అనేక మరులు అది చెప్పబడుతుందని నాకు తెలుసును. అయితే స్నేహితుడా, ఒకసారి అది చెప్పబడుతున్నది, అదే ఆఖరిసారి అవుతున్నది. అప్పుడు కాలం నిశ్చిత్తములోనికి పోయి కనబడకపోతున్నది. సంఘములో నుండి పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటకు
ఆయన రాబోతున్నాడు. The token was the thing that made the గురుతు difference ఐగుప్తు, between Egypt ఇశ్రాయేలులు and ఈ రెండు దేశాల వ్యత్యాసాన్ని తెలుపు ఒక వస్తువై ఉండెను. వారు అందరి కూడా మానవులే, దేవుడు సృజించిన వారే, అందరూ దేవుని యొక్క చేతి పనే. అయితే వ్యత్యాసం ఏంటంటే మరణం యొక్క రుణం వచ్చినప్పుడు జీవ మరణముల మధ్య వ్యత్యాసము గురుతు అయి ఉంటున్నది. అలాగే దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఆ విధముగానే ఉంటున్నది. సంఘములో ఉండే పెళ్లి కుమార్తెను ఆయన బయటికి తెచ్చినప్పుడు భేదం గురుతై ఉంటున్నది. ఈ మధ్యాహ్న వేళ నీవు జాగ్రత్తగా ఆలకించు, అది నిజమో కాదో తెలుసుకోవడానికి గురుతు భేదమై ఉంటున్నది. ఒక వ్యత్యాసం ఉండవలసి ఉన్నది. ఒక్కనొక దినాన దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. నేను కేథలిక్ సంఘాన్ని ఇలా అడిగితే ఆయన ఎవరికి తీర్పు తీర్చును, దేని ద్వారా లోకములకు ఆయన తీర్పు తీర్చును అని అడిగితే సంఘము ద్వారా అని వారు చెప్తారు. ఏ సంఘము ద్వారా? కేథలిక్ సంఘము ద్వారా. ఏ కేథలిక్ సంఘము ద్వారా? వారిలో అనేకము ఉన్నవే. మెథడిస్ట్ వారు అంటారు మెథడిస్టు ద్వారా అని. అలాగైతే బాప్టిస్టులు దాన్ని బయట ఉంటారు. ఆ తర్వాత నువ్వు బాప్టిస్టు సంఘము ద్వారా తీర్పు తీర్చితే మిగతా వారంతా బయట ఉంటారు. పెంతెకోస్తు ద్వారా అని పెంతెకోస్తు వారు చెప్తే మిగతా వారంతా బయటికి వెళ్తారు. చూశారా, అదంతా ఎంతో గందరగోళం అవుతున్నది, ఎంతో కలవరం అయిపోతున్నది. అలాంటి విషయాన్ని ఆలోచించడం ద్వారా మనసుకు ఎంతో గందరగోళం అయిపోతున్నది. అయితే దేవుడికి ఇక్కడ ఆయన మార్గం ఉన్నది. ఆయన చెప్పాడు, భూమిని ఆయన కేథలిక్ సంఘం ద్వారా కానీ ప్రొటెస్టెంట్ సంఘం ద్వారా కానీ తీర్పు తీరుస్తానని చెప్పలేదు. అయితే లోకాన్ని ఆయన యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చును. యేసు వాక్యము కనుక తిరిగి అది బైబిల్ వద్దకే వచ్చును. చూస్తున్నారా, ఆయన లోకమును బైబిల్ ద్వారా తీర్పు తీర్చును. బైబిల్ గ్రంథము దేవుని యొక్క న్యాయ తీర్పు పుస్తకం. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. అందులో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అది చేయడం ద్వారా, అది చేయటం వలన నీకు కలుగు శిక్ష జీవ గ్రంథములో నుండి నీ పేరు తుడిచివేయబడును. గ్రంథములోనే ఉండు. అందులో భాగంగా మనలను చేటు కొరకై దేవుని ప్రార్థించు. గురుతు అది మనం కనుగొందాము. గురుతు అనగా ఏంటి? వేళ చెల్లించబడినదని, వేళ చెల్లించబడి ఉన్నదని దానికి సూచన గురుతు అనున్నది. మన యొక్క రైలుదారులు, బస్ రహదారుల వల్లే మనం డబ్బు తీసుకుని గమ్యస్థానానికి వెళ్తాం. ఇప్పుడు చూడు, గురుతులు వినియోగించు స్థలాలలో బస్ లైన్లు, బస్ దారులు అనుమతించబడవు. డబ్బు తీసుకుంటానికి వారు అంగీకరించరు. వారు డబ్బు తీసుకోరు. అదే గురుతు అంగీకరిస్తున్నది. విమానాలు ఇంకా తదితరమైనవి చెప్పవచ్చును. నీవు ఒక స్థలానికి, అమ్మే స్థలానికి వెళ్తావు. నీ డబ్బు పెట్టి అనేక గుర్తులు కొంటావు. ఈ ప్రత్యేక గుర్తు, ఈ గుర్తు నీ ప్రయాణపు ఖర్చు నీవు చెల్లించావని సూచన ఇస్తున్నది. నీవు ఓడలోకి వెళ్ళటానికి, విమానం ఎక్కుటకు, బస్ ఎక్కుటకు, లేక అదేమైనప్పటికీ నీకు హక్కు ఉంటున్నది. నీవు గుర్తు పట్టుకున్నంత వరకు నీ యాత్రకు చెల్లింపు చేయబడి ఉన్నదని చూయించబడుతున్నది. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, అది మరవద్దు. ఇశ్రాయేలీయులు గొర్రె పిల్లను వధించుట అది దేవుడు కోరినది. వధింపబడిన గొర్రె పిల్లను యెహోవా కోరి ఉండెను. ఒక నిర్దోషమైన ప్రత్యాయామం. గతించిన ఈ వారమంతా మనం పఠనం చేసినట్లుగా దేవుడు ఒక తీర్మానం చేసినట్లయితే ఆయన దాన్ని ఎన్నడూ మార్చడు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనుషుడు పడిపోయినప్పుడు ఆయన మొదట చేసిన విషయం ఏదనగా, ఆయన అతను తిరిగి రక్షింపకోరినలా ఆయన తిరిగి మార్గమును ఏర్పాటు చేయవలసి ఉండెను. నిర్దోషమైన ఒకని రక్తము ద్వారా ఆయన మనిషిని రక్షణ కొరకై ఆయనకు తీర్మానము చేశాడు. ఏనాడు కూడా, ఎల్లప్పుడు కూడా ఆయన అదే చేయను. ఆయన ఏనాడు అది మార్చలేదు. రక్తము క్రింద కాకుండా ఏ స్థలములోనూ దేవుడు ఆరాధికుని కలుసుకునలేదు. అది ఒక్కటే మాత్రమే స్థలము. మన యొక్క వేదాంత సిద్ధాంతముల కింద ఆయన కలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాము. మన సంఘ శాఖల కింద, మన విద్యా ప్రణాళికల కింద ఆయన కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాము. కొందరు గోపురాలు కట్టారు, కొందరు నగరాలు నిర్మించారు. బబులోను గోపురము పలుపల విధములైనవి. అయితే ఇంకా దేవుడు నిజ ఆరాధకుని రక్తము క్రిందనే కలుసుకును. ఆయన దానిని ఎన్నడూ మార్చడు. మనమంతా మెథడిస్టులము కాలేము, మనమంతా పెంతెకోస్తు వారము కాలేము, మనమంతా ఇది అది మరి ఇంకొకటి కాలేము. మనమంతా భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాము. అయితే నేను ఒక మనుషుల వద్దకు వచ్చినట్లయితే అతని కేథలిక్ పూజారి కాని మరి ఎవరైనా కాని అతడు రక్తము కింద ఉంటే మేము సహోదరులము. అతడు ఆ రక్తము కింద ఉన్నంత కాలము అతడు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు గొర్రె పిల్లలను వధించుట అది యెహోవా కోరినది, మరియు రక్తము గురుతై ఉండెను. పని పూర్తయినది.
వాగ్దాన భూమికి వెలుటకు ఐగుప్తులో నుండి విమోచన కొరకై దేవుడు కోరాడు. వధించబడిన గొర్రె పిల్లను ఆయన కోరాడు. చనిపోయిన జంతువు యొక్క రక్తము తప్పక పైకమ్మి మీదను తలుపు మీదను పొయ్యవలను. యెహోవా కోరినది నిర్వర్తించబడినది అనుదానికి ఆ గురుతు నిలిచి ఉంటున్నది. గమనిస్తున్నారా? గొర్రె పిల్ల కాదు గురుతు, రక్తము గురుతు. ఇప్పుడు అర్పణలో నుండి ప్రాణము వెళ్లిపోయినది, మరి ఇప్పుడు రక్తము గురుతై ఉన్నది. ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనబడవలసి ఉన్నది. రక్తము గురుతై నిలబడినది. ఈ విశ్వాసం చేసిన సూచన కోరబడినది. ఏమైనదో అది తప్పక జరిగినది. అదే గురుతు. మంచిది. విశ్వాసుని ఆరాధకుడు చూడగా తరువాత తన అర్పణతో గుర్తించబడుతున్నాడు. చూశారా? ఇక్కడే ఇల్లు ఉన్నది, మరి ఆరాధకుడు ఉన్నాడు. కోరిందేంటి? గొర్రె పిల్లల వధించు. 14వ దినాన అది పెట్టినప్పుడు అది మగది, నిర్దోషమైనదై ఉండవలెను. ఇశ్రాయేలందరూ అది చంపవలెను. హిస్సోపుతో రక్తమును తీసుకుని పైకమ్మెల మీదను ద్వారం మీదను పోయవలెను. చూచినట్లయితే ఆ హిస్సోపనున్నది కేవలము సాధారణ నాచు ముక్కలు. హిస్సోపనగా నీ యొక్క విశ్వాసము అని భావం. కొందరు అతీతమైన విశ్వాసాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ కరుము చేతనే నీవు నీ స్వస్థతను నీవు పోగొట్టుకుంటున్నావు. విశ్వాసము అది కేవలం సాధారణమైనది. నీవు మందిరాన్ని రావటానికి విశ్వాసము కలిగి ఉన్నావు. అక్కడికి నడుచుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. నీ కారును నడిపించుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. మధ్యాహ్న వేళ ఆహారాన్ని భుజించుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఆ విధంగా అది ఉంటున్నది సాధారణమైన విశ్వాసము. ఇప్పుడు రక్తాన్ని పోయినప్పుడు హిస్సోపుతో పోయి అది ఎక్కడైనా పాలస్తీనాలో పెరుగునటువంటి సాధారణమైన నాచు మొక్క రక్తం పోయిటకు అనున్నది ఏదో గొప్ప విషయం కాదని, అది చేయుటకు నీకు డాక్టర్ డిగ్రీలు ఏమీ అవసరం లేదని విశ్వాసము చూపించుతున్నది. అది సాధారణమైనది. దేవుని నమ్మటానికి అనుదిరపు విశ్వాసము. గమనిస్తున్నారా? విశ్వాసము ద్వారా రక్తమును పోయము హిస్సోపుతో. ఇప్పుడు ఆరాధకుడు ఈ రక్తము కింద చూడగా యెహోవా ఆజ్ఞను అతడు జరిగించి ఉన్నాడని చూయించబడుతున్నది, మరియు అతడు గుర్తించబడ్డాడు. యెహోవా కోరినటువంటి వధించబడిన గొర్రె పిల్లతో అతడు గుర్తించబడ్డాడని గురుతు చూయిస్తున్నది. పని పూర్తి అయినది. ఈ రోజు ఇటువంటి సంపూర్ణమైన పోలిక క్రీస్తుకు విశ్వాసిడిలా గురుతు చూయించబడినప్పుడు అది అంగీకరించబడినదని, పని పూర్తి చేయబడినది అని చూయించబడుతున్నది. ఆ తర్వాత రక్తము గుర్తింపు యొక్క గుర్తై ఉంటున్నది. రక్తం మాత్రమే. జంతువు రక్తము కార్చి చనిపోయినది. అతని రక్తము గోడపై ఉన్నది. సరే, ఇప్పుడు జంతువు యొక్క ప్రాణము రక్తములో ఉన్నది. ప్రాణము రక్తములో ఉన్నది. అది మనకు తెలుసు. బైబిల్ అలాగని చెప్తున్నది. విజ్ఞాన శాస్త్రం దాని రుజువు చేస్తున్నది. ప్రాణం రక్తములో ఉన్నదని. కాబట్టి ఒక జంతువు చంపబడిన తర్వాత జంతువులో నుండి ప్రాణం బయటికి వచ్చి రక్తం యొక్క రసాయనమై ఉండి గుర్తుగా నిలబడుతున్నది. ఎందుకనగా రక్తములో ఉన్న ప్రాణము విశ్వాసపైకి రాలేదు. ఎందుకనగా అది జంతువు యొక్క ప్రాణము. ఒక జంతువు యొక్క ప్రాణము, ఒక మానవుని యొక్క ప్రాణము సంపూర్తిగా వ్యత్యాసమైనది. అందులో ఏమీ ఉండదు. నీవు ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకుని నీలో పెట్టుకో, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి గమనించు, మనుష్య రక్తములో ఉన్న ప్రాణము, జంతువు రక్తములో ఉన్న ప్రాణము రెండు వ్యత్యాసమైనవి. ఎందుకంటే మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు, జంతువుకు ఆత్మ లేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, రక్తమే ఎరుపు రసాయనికము. రక్తం యొక్క రసాయనాలు ద్వారం వెలుపల ఉండవలసి ఉన్నది. గొర్రెపిల్ల చనిపోయిన అనుటకు గుర్తుగా. కనుక గొర్రెపిల్ల యొక్క ప్రాణము మానవ ఆరాధకుని పైకి తిరిగి రాలేదు. అయితే ఈ రోజు అది కేవలము ఒక పోలిక మాత్రమే. మరి ఈ రోజు మన యొక్క గొర్రెపిల్ల అయిన ప్రభుని యేసు రక్తము అది రసాయనికము కాదు. అయితే అది రక్తములో ఉన్న ప్రాణము, అది పరిశుద్ధాత్మ. అది తిరిగి వచ్చి మనం అంగీకరించబడి ఉన్నామని, దేవుడు ఏమని చేయమన్నాడో అది ఖచ్చితంగా మనము చేశామని అది గురుతు. ఆ తరువాత మనము గుర్తు కలిగి ఉన్న వారమై సంపూర్ణముగా మన యొక్క అర్పణతో మనం గుర్తించబడుతున్నాము. ఇంత విషదంగా మరొకటి ఉండుట నేను చూచుట్లేదు. చూస్తున్నారా? ఆ ఇల్లు కూడా సంబంధించినట్టుకు ఎవరైనా చెప్పడానికి ఒకే ఒక మార్గము రక్తము కింద ఉన్నది. ఎందుకనగా రక్తం యొక్క రసాయనికము తలుపై ఉన్నది. వారు దాటిపోయారు. మరణదూత చూచి రక్తమును చూడవలసి ఉన్నది. మరణదూత ఇంకా
అది పరిశుద్ధాత్మక పోలికై ఉన్నది. చూడండి, అక్షరార్థంగా యేసు యొక్క రక్తము మన ఒక్కొక్కరికి పైకి రాలేదు. ఎందుకనగా ఆయన శరీరంలో అంత రక్తం ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరంలో నుండి నేలపైకి అది కారిపోయినది. అయితే అది గురుతు కాదు, ప్రాణము, రక్తంలో ఉన్న ప్రాణము ఇప్పుడు గురుతు. బైబిల్ ద్వారా ఒక నిమిషంలో మీకు అది రుజువు చేస్తాను. మన యొక్క అర్పణతో మనం గుర్తించబడుతున్నామని చూయించిన కొరకై మన ఒక్కొక్కరికి పైకి వచ్చిన గురుతు అది అవుతున్నది. మరియు యెహోవా కోరినది అది జరిగించుటకు. పెంతెకోస్తు దినాన పేతురు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. చూశారా, వారికి మాత్రమే చూచుకు కాదు, ప్రభు ఎంత మందిని పిలుచునో వారి అందరికీ. అనేకులు అనుకుంటారు వారు పిలువబడిన వారు అని. అయితే ప్రభు పిలిచిన వారు. ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో ఆయన నీతివంతులుగా తీర్చెను, ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని ఆయన మహిమపరచెను. ముందుగానే విషయం అంతా సంపూర్తి అయినది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నేటి దినానికి అని నమ్మకము లేని ఒక వ్యక్తిని తీసుకో. వారు ఏం చేస్తారో చూడు. నీవు నీ యొక్క అర్పణతో సంబంధము కలిగి ఉన్నావు అనుదానికి సాక్షాత్తు పోలికైన గుర్తును వారు తృణీకరిస్తారు. గమనిస్తున్నారా? నా భావమేదో దేవుడు వ్రాసి ఉన్న రీతిగానే నీవు చూచినట్లయితే అది ఎంతో సులభం. ఇప్పుడు రక్తం మనలను మోసుకుని వచ్చి మనం పరిశుద్ధాత్మక పోలికను చూయించదము. అది ప్రాణము. జంతు యొక్క ప్రాణము నరుడిపైకి రాలేదు, ఎందుకంటే అవి సరిపడవు. జంతువు ప్రాణములో అందులో ఆత్మ లేదు. మనుష్య ప్రాణముకు ఆత్మ ఉన్నది. జంతువు దిగంబరిగా ఉన్నదని అది ఎరగదు, అది మంచి చెడుగులను ఎరగదు. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, ఆత్మ ప్రాణం యొక్క స్వభావం. ఒకవేళ గమనించు, అయితే మన యొక్క అర్పణము యొక్క ప్రాణము యేసుక్రీస్తు ప్రాణము. ఆయన రక్తము చిందించబడ్డది. ఆయన దేవుడు ఒక్క మనుష్యుల్లో పెట్టబడినది. యెహోవాలో నుండి ఆయన దిగివచ్చి ఒక యెహోవా నుండి ఆయన దిగివచ్చి ఒక నరుడిగా ఆయన తను తాను గుర్తించబడుకునే దిగివచ్చి మానవ రూపమును ఆయనపై వెస్సుకునెను. మనలో ఒకరి వలె గుర్తించబడి నిమిత్తము ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆయన లోపల రక్తం ఎక్కడున్నదో ఆయన యూదుని రక్తము అని ఒక చెప్పడం నేను ఎరుగుదును. యూదులు అలాగే చెప్పడం మీరు విని ఉంటారు. ఆయన యూదుని రక్తము కాదు, ఆయన అన్యుల రక్తము కాదు, ఆయన దేవుని రక్తము. ఆయన యూదుడు కాదు లేక అన్యుడు కాదు, ఆయన దేవుడు. కన్య గర్భవతి అయి మీలో చాలా మంది ఇంకా ప్రతిష్ఠిత వారు తలస్తారు, అండము మరియది అని. హోమోగ్లోబిన్ వచ్చినది, ప్రాణం వచ్చినది రక్తపు కణము వలన. ఎందుకంటే కోడి గుడ్డును పెట్టగలదు, మగపక్షితో అది ఉండకపోతే అది పొదగదు. ఎందుకంటే అది పరిపక్వత చెందదు. ప్రాణము రక్తధార నుండి వస్తున్నది, అది పురుష లైంగికమును ఉండి వచ్చును. అయితే ఈ విషయంలో ఎటువంటి పురుష లైంగికము అక్కడ లేదు కనుక ప్రాణము రక్తములో ఉన్నది. అదే దేవుని యొద్ద నుండి మాత్రమే రావలసి ఉన్నది. దేవుడు రక్త కణమును మరియ గర్భములో సృష్టించాడు. దేవుడే తనకు తానే సృష్టికర్తయే రక్త కణమును సృజించను. ఇప్పుడు చూడు, వారు చెప్తారు అది శరీరము మరియ అండమును కలిగి ఉండెను. లేదండి, ఆమె కాదు, అండము లేదు. అది అండమైనట్లయితే స్మారకము లేకుండా వీర్యము నీవు తీసుకుని రాలేవు. మరియు ఆమె స్మారకమై ఉన్నట్లయితే దేవుడు ఏమి చేశాడు? ఆయన అండమును రక్తమును రెండిని చేశాడు. ఖచ్చితంగా అదే ఆయనై ఉన్నాడు. మన చేతులు దేవుని తాకిచుచెను బైబిల్ తెలియజేస్తున్నది. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. మా చేతులు ఆయన్ను తాకి చూచెను. ఆ శరీరము దేవుడు ఖచ్చితం. అది ఆయన దేవుడై ఉండి అన్ని చోట్ల ఉన్నాడు మానవ రూపమున. ఇప్పుడు ఇందులో మనం గమనిస్తున్నాము, ఆ రక్తపు కణము పగిలినదై దేవుని విడిచినది. దేవుడు క్రీస్తులో ఉండి ఆయన మూలముగా లోకమును సమాధానపరచను. ఎక్కడ ఎవరు అది చేయలేరు, ఏది జరిగించలేరు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయనే అది తీసుకుని వచ్చినది. దేవుడు దిగివచ్చి మానవుడాయను ఆయన స్వంత చట్టాన్ని బాధపరచుటకు.
యేసు కేవలం ప్రవక్తే అయితే, దేవుని యొద్ద నుండి వేరైన మనుషుడైతే, అలాగైతే దేవుడు అన్యాయస్తుడవుతాడు. బిల్లీ చనిపోవలసినందుకు సహోదరు గ్రాంట్ చనిపోయి ఒక పాప నిమిత్తం లేక అలాంటి దాని కొరకు, ఒక శిక్ష కొరకు అని నేను అన్నట్లయితే అది అన్యాయం అవుతున్నది. నేను పలికిన ఒక శిక్షార్థమై నా సొంత బిడ్డనే చనిపోవటకు అంగీకరిస్తే అది ఇంకా న్యాయమైనది కాదు. నేను చేయగల ఒకే ఒక న్యాయము అతని స్థానాన్ని తీసుకునటం. నేను అతను రక్షించగలిగేవాళ్ళని కోరినట్లయితే పాప యొక్క స్థానాన్ని తీసుకుంటానికి కొరకై దేవుడు శరీరధారి కావలసి వచ్చను. దేవుడు శరీరధారి ఆయను. దేవుడు తప్ప మరొకటి కాదు. లోక పాపములు తీసివేయడం కొరకై ఆయన శరీరము దాల్చెను. ఆయన తనకు తాను మనవంటి వాడయ్యాడు. తద్వారా మనం ఆయనలో గుర్తించబడి నిమిత్తమై, చూశారా దాని యొక్క ఉద్దేశ్యము? మనం ఇప్పుడు మన యొక్క అర్పణతో మనము గుర్తింపును తెలుసుకున్నాము. అర్పణ యొక్క ప్రాణం మనలో ఉన్నది. అది పరిశుద్ధాత్మ. ఆ కనువు పగిలినప్పుడు అది దేవుని విడిచిపెట్టినది, దేవుని విడుదల చేసినది. తద్వారా ఒక ప్రజను ఆయన సొంత రక్తము ద్వారా శుద్ధీకరించి తిరిగి మానవులలో దేవుని ఉంచుట కొరకు, దేవుడు నీలో ఉండుట నిత్య జీవము. ఏ ఒక్కరైనా గ్రీకు పండితులకైనా అది తెలుసు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అన్నమాట జోయి అను పదం నుండి వచ్చినది. దాని యొక్క అర్థం దేవుని సొంత ప్రాణము. అవును, అది నిజం. నీవు జీవాన్ని పొందుకునే ఒకే ఒక మార్గము, నిత్య జీవుని వచ్చిన ఒకే ఒకటి ఉన్నది. అది నీలో ఉన్న దేవునికి సొంత ప్రాణము. చూశారా? కనుక నీవు నిత్య జీవము కలిగి ఉన్నావు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవము కలిగిన వాడు. జగత్ పునాది వేయబడిక మునిపే ఏదీ లేకముందే మనము ఆయన తలంపుల యొక్క గుణగుణములై ఉన్నాము. ఇదంతా కేవలము ఆయనకు తలంపు. ఆయనకు తలంపులు ఏమై ఉండెనో దాని బహిర్గతం మనము. పాపములు తీసివేటి కొరకు ఆయన రావాల్సి ఉన్నది. అది ఎవరూ చేయలేరు. అది చేయటానికి ఎవరు యోగ్యులు కాదు. ఆయన తప్ప మరొకరు లేరు. ఆయనే దాన్ని చేశాడు. అటు తర్వాత ఆ ప్రాణము ఆ మనుషుడి శరీరంలో నుండి బయటికి వచ్చినది. ఆ మనుష్యుడు అనగా దేవుని కుమారుడు. నిర్మలాత్మకమైన ఆయన బలము ఒక భవనాన్ని కట్టినది. ఆయనే కదలి వెళ్లి నివాసముడు కొరకై మిగతా కాంట్రాక్టుల వల్లే దేవుడు అది కట్టాడు. ఆ తర్వాత దానిలో నుండి రక్తము, రసాయనము, ప్రాణము తీయబడిన తర్వాత ఏ విధముగా హెబెలు రక్తము నేలపైన పోయబడినదో ఆ విధముగా నేలపైన పోయబడినది. అయితే ఆ రక్తముల నుండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినది. వారికై చనిపోయిన అర్పణతో వారు గుర్తించబడు కొరకై పెంతెకోస్తు దినమున అది పంపించబడినది. మనము పొందుకుంటానికి లోకములో మరొక మార్గము లేదు. అనుకూలమైన గుర్తు. చూడు, నీవు మరణానికి తగిన నేరస్తుడవైతే విద్యుత్ కుర్చీలో నిన్ను కూర్చుండబెడతారని నీకు తెలుసు. గుర్తుంచుకో. తిరస్కరిస్తే దలాస్ విను, యేసుక్రీస్తు రక్తాన్ని తిరస్కరిస్తే, ఆయన రక్తపు గుర్తును తృణీకరిస్తే, నీవది చూచి తృణీకరించితే నీ చేతులపై ఆ రక్తము ద్వారా న్యాయ తీర్పును నీవు ఎదుర్కొనబోతున్నావు. పాపి సంఘ సభ్యుడా, అది జ్ఞాపకముంచుకో. కొద్ది దినాలలో తాను వెళ్లబోతున్న సుప్రీంకోర్టు ఎదుట లీ ఓస్వాల్డ్ తాను నిలబడి ఉన్నాడని తెలిసి చెమటలు కార్చుకుంటా అది వింతేమి కాదు. రమంతైన కనికరము లేదు అచ్చట. అందును బట్టి అతడు ఎంత భయపడి ఉంటాడు. అది భయంకరమైన విషయం అవుతున్నది. అతడు దానిని ఎదుర్కొనడు. కారణం మరొకడు అతన్ని కాల్చి చంపాడు కాబట్టి. మహోగ్రతనున్న సుప్రీంకోర్టు ఎదుట, సంయుక్త రాష్ట్రముల ప్రెసిడెంట్ ఎదుట నీ సాటివాని రక్తం నీ చేతులపై పెట్టుకుని కూర్చునుట ఆలోచించి, అది కఠినము కాని విషయం. దేవుని న్యాయ తీర్పుశాల ఎదుట నీవు నిలబడినప్పుడు, నీవు యేసుక్రీస్తు రక్తం వల్ల దాటిపోవున్నప్పుడు నీ వెన్నట్లయితే చెమటలు కరుస్తావు. ఆస్వాల్ అతని కొరకు ఈ ప్రాణం వదులుకుంటే కంటే మరొకటి చేసేవాడు కాదు. అయితే దేవుడు ఆయన సన్నిధానంలో ఉండి నిత్యము నిన్ను ఎడబాటు చేస్తాడు. అది భీకరమైన విషయం అవుతున్నది. గమనించు, నీవు నేరస్తుడివై న్యాయస్థానాలకు వచ్చినట్లయితే నీవు మంచి న్యాయవాదిని వెతుకుతావు. ఎవరైనా అది చేస్తారు. లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు నీవెంతటి మంచి గృహం నుండి వచ్చినా నాకు అనవసరం. దాని క్షమాపణను అతడు అంగీకరించే వరకు యేసుక్రీస్తు రక్తము నిమిత్తమై అతడు నేరస్తుడు. క్షమాపణ సరైనదని నీవు తెలుసుకునే ఒకే ఒక మార్గమేదనిగా నీ మీద గుర్తు పెట్టబడి ఉన్నప్పుడే నీవు గుర్తును కలిగి ఉన్నావు. గమనించు,
నీవు నేరస్తుడవు. నీ కేసును వాదించుటకు నీకు మంచి సామర్థ్యత గల న్యాయవాదికై నీవు వెతకవలసి ఉన్నది. దేవుని యొక్క తీర్పు నాకు కావలసి ఉండినప్పుడు నాకు ఎటువంటి పూజారి అవసరం లేదు. ఏ మనుషుడు నాకు అక్కరలేదు. నా ఫిర్యాదును వాదించుటకు నాకు మంచి న్యాయవాది అవసరమై ఉన్నది. నా క్రైస్తవ స్నేహితుడా, ఇది నీతో చెప్పని మన యొక్క న్యాయవాదే మన యొక్క న్యాయ తీర్పరి కూడా. మన న్యాయ తీర్పరి మన యొక్క న్యాయవాదిగా మారాడు. ఆయన క్షమాపణ మనము స్వీకరించినప్పుడు ఫిర్యాదు అయిపోతుంది. న్యాయ తీర్పరి ఆయనకు ఆయనే దిగి వచ్చి న్యాయవాదిగా మారిపోయాడు. మరియు న్యాయవాది న్యాయ తీర్పరి ఒక్కరే అయిపోయారు. మానవునిపై తానే పెట్టిన మరణమును తానే భరించడం వలన, అనగా ఆయన మరణం వలన అతని నీతిమంతుడిగా చేటుకు దేవుడు మానవుడయ్యాడు. హల్లెలూయా. దాని అర్థం మన దేవుని స్తుతించుడి. అన్ని స్తుతులకు ఆయనే పాత్రుడు. మన న్యాయ తీర్పరి, మన న్యాయవాది ఒకే వ్యక్తి. మన మనం క్షమాపణ పొంది ఉన్నామని దానికి పరిశుద్ధాత్మ గుర్తయ్యున్నది. ఫిర్యాదు ముగిసినది. నిజంగా పరిశుద్ధాత్మ పొందిన ప్రతి స్త్రీ పురుషుడు అతడు పరీక్షించబడ్డాడు. అతడు తన న్యాయవాదితో గుర్తించబడ్డాడు. అతని న్యాయ తీర్పులతో గుర్తించబడ్డాడు. అతని అర్పణతో గుర్తించబడ్డాడు. మరియు అతని స్వాస్థ్యముగా తాను పట్టుకున్న గురుతు మహిమ కొరకు తన యాత్ర ఖర్చు చెల్లించబడిందని చూయిస్తున్నది. ఆమేన్. అదంతా అయిపోయినది. అతడు ఆ గుర్తును పట్టుకున్నాడు. అది అతనిది. యేసుక్రీస్తు పునరుద్ధాన సాక్ష్యము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? అదే మీ యొక్క గుర్తింపు. మీకు గుర్తును కలిగి ఉన్నారు. మీరు గుర్తును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ గుర్తు నీకు లేకపోతే నీవు లోపలికి రాలేవు. నీవు గుర్తును కలిగి ఉండవలసి ఉన్నది. అది చెల్లించవలసిన మూల్యము. నేను ఆ రక్తమును చూచి, రక్తము గుర్తు, నేను రక్తము చూచినప్పుడు నేను దాటిపోయేదను. నీవు గుర్తును కలిగి ఉండవలసి ఉన్నది. నీకు లేదా? ఎందుకు నీవు వెళ్ళకూడదు? నీవు తప్పక గుర్తును కలిగి ఉండవలసినది. గుర్తు కనబరచకపోతే అక్కడ గుర్తు అక్కడ చూపించబడలేదు. చివరికి నిబంధన సహా నిరుపయోగమవుతున్నది. సహోదరు బ్రహ్మాం, ఒక్క నిమిషం ఆగు అని అడుగుతావు. అది ఖచ్చితంగా నిజం. గుర్తు నిబంధనకు పైన ఉన్నది. ఎలయనగా సున్నతి పొందుటే అను నిబంధన ఇశ్రాయేలుకున్నది. ఏ యూదుడైనా బయటికి వెళ్లిపోయి ఏ వ్యక్తికైనా చూయించగలడు. నేను సున్నతి పొందానని రుజువు చేయగలను. నేను యూదులను. యెహోవా ఆజ్ఞ ప్రకారముగా నేను సున్నతి పొంది ఉన్నాను. అయితే అక్కడ గుర్తు లేకపోయినప్పటికీ కూడా అతన్ని అదేమి బలవంతంగా బయటికి నెట్టివేయదు. అతడు తప్పక గుర్తును కనపరచవలసి ఉన్నది. మీకు అర్థమైందా? గురుతు తప్పక అక్కడ ఉండవలసి ఉన్నది. నీవు నిబంధన కింద ఉన్నట్లయితే ఏ యూదుడైనా నా తలుపు మీద రక్తమును నేను పెట్టను, నేను ఒక యూదునని రుజువు చేయగలను అని ఏ యూదుడైనా చెప్తే మరణదూత అతన్ని పట్టుకుంటున్నది. అతనెంత నమ్మకస్తుడైనా, సంఘములో ఎంత సభ్యుడైనా, ఎంతగా అతను దశంబాకలు ఇచ్చినా, యెహోవాను ఎంతగా నమ్మినానని చెప్పినా, యెహోవాయే ఆ గుర్తును అడిగింది. ఈ దినాన అదే ఆయన కొరుతున్నాడు. అది అలాగే ఉండవలసి ఉన్నది. అది తప్పక ఉండవలసి ఉన్నది. ఆకాశం కింద మరో మార్గము లేదు, మరొక నామము ఇంకొకటికి ఇవ్వబడలేదు. ఎంత మంచివాడవైనా, ఎంత నమ్మకస్తుడవైనా అదేమీ కాదు. ఆ గుర్తు అక్కడ ఉండవలసి ఉన్నది, పరిచి చూపవలసి ఉన్నది. రక్తము నీవు చెప్తావు, నేను గొర్రె పిల్లను చంపి దాన్ని కుండలో పెట్టాను, నేను ఇక్కడ వెనకాల పెట్టాను. అది కాదు ఆయన చెప్పినది. అది తప్పకుండా పైకమ్మ మీదను ద్వారబంధముల మీదను పూయవలెను. నీ యొక్క జీవితము నీలోనున్న గుర్తును పరిచి చూపవలసి ఉన్నది. ఓ పెంతెకోస్తు వారలారా, మీరు మీలో ఉన్న తప్పిదమేంటి? తల వెంట్రుకలు కత్తిరించుకుంటారు, ముఖాలకు రంగులు వేసుకుంటారు, పరుషులు మురికి చెలోక్తులు వేస్తుంటారు. పరిశుద్ధాత్మక గురుతగు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఎక్కడ పరిచి చూపబడుతున్నది? మీరు పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దేవుని కార్యాలను, మంత్ర తంత్రాలను అని పిలుస్తున్నారు, మంత్ర విద్యని పిలుస్తున్నారు. ఏ విధముగా గుర్తును కనపరుస్తారు? నేను పెంతెకోస్తు, నీవెవరైనా నాకు అక్కర్లేదు. వారు చెప్తారు, నేను బాప్టిస్టు, నీవెవరైనది నాకు లెక్కలేదు. ఆ గుర్తు అక్కడ ఉండవలసి ఉన్నది. దానిని దేవుడు అడిగాడు, వేరే కాదు. అదే నీవంటావు, నాకు డాక్టరే ఉన్నదని. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నాకు లెక్కలేదు. దేవుడే ఆ గుర్తును అడుగుతున్నాడు. అది మాత్రమే నీ ప్రయాణపు ఖర్చు చెల్లించబడినది అని సూచన. అది ఆయన యొక్క యోగ్యత పత్రాలు అది కోరటం లేదు. ఆయనకు ఆ గుర్తు మాత్రమే కావలసి ఉన్నది. బస్సు నడిపే డ్రైవర్ అంటాడు, ఇదిగో ఒక్క నిమిషం ఆగు, అదే
నా గుర్తు కాదే, అది నా గుర్తు కాదే. విమానాన్ని అతను అడుగుతాడు. సరే, ఇప్పుడు నీకు అది ఉన్నది, ఒక టికెట్ గుర్తయి ఉన్నది. నీవు అక్కడికి వెళ్లిపోయి పైలట్ తో అంటావు, ఇదిగో నేను నీ విమానం ఎక్కాలనుకుంటున్నాను, అది ఎంత అవుతున్నది? నీవు లోపలికి వెళ్లి నీ గుర్తు తెచ్చుకో. ఓ, నేను నీకు ఇస్తాను, నేను తీసుకోను. నేను వెళ్లిపోయి విలువ చెల్లించి గుర్తు తెచ్చుకునే వరకు నీవు నా విమానంలోనికి రాకూడదు. నేను గుర్తుకై చూస్తున్నాను. సరే, నేను బడికి వెళ్ళాను, నేను ఇది చేశాను. నీవు ఏమి చేసింది నాకు అనవసరం. నీవు గుర్తైన నీ యొద్ద ఉంచుకోవలసినది, లేదా నీవు లోపలికి రాకూడదు. ఆమేన్, ఆమేన్. మీరు గ్రహించట్లేదా? దేవుడు ఆ గుర్తును కోరుతున్నాడు. నేను ఆ రక్తమును చుచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నేను నిన్ను దాటిపోతాను. అది కనపరచబడలేదు, నిబంధన కూడా ఉపయోగపడదు. ఒక యూదుడు తాను సున్నతి చేయబడిన యూదుడి అని ఖచ్చితంగా రుజువు చేసి చెప్పగలడు. బయటకు సహోదరులను తీసుకుని వెళ్లి, చూడు నేను సున్నతి చేయబడిన వాడు అని అతను చెప్పగలడు. అది ఏ ఒక్క విషయము సరిపోదు. నీవు చెప్తావు, నేను మెథడిస్టు వాడను, నేను బాప్టిస్టు వాడను, నేను పెంటెకోస్తు వాడను, నేను ఇది అది. అదేమీ అర్థము కాదు. నీకు గుర్తు ఉండవలసి ఉన్నది. గుర్తు వచ్చినప్పుడు క్రీస్తును అది సాక్ష్యమిస్తున్నది. అది అలాగని ఆయన చెప్పాడు. క్రీస్తే వాక్యము, బైబిల్ సత్యమని నీవు అంగీకరిస్తూ దాని సగమే అనిపిస్తూ నీవు ఇంకా గుర్తు ఎలాగూ కలిగి ఉంటావు? గురుతే యేసుక్రీస్తును కూర్చిన సాక్ష్యమై ఉండినప్పుడు చూశారా, అక్కడే నేను ఆశ్చర్యపడుతున్నాను అంటావు. ఓ, నేను నమ్మను. ఓ, అర్చుడు, అక్కడ గుర్తు లేదు. గురుతు ప్రతి వాక్యమునకు ఆమెన్ తో గుర్తు పెడుతున్నది. ఎందుకనగా అది దేవుడే కాబట్టి. చూస్తున్నారా? మంచిది. అయితే అక్కడ గుర్తు లేకపోతే నిబంధన ఉపయోగపడదు, వట్టిదైపోతుంది. ఇప్పుడు అంతే. నీవెంత చెప్పినా అది అనవసరం. నువ్వు ఎంతో అంటావు, బైబిల్లోని ప్రతి మాటను నేను నమ్ముతున్నానని. సహోదరం, బైబిల్లో సగభాగము వివరణ ఇవ్వగలను, బైబిల్ అంతా కంటద పెట్టగలను, అందులోని ప్రతి ముక్కను నేను నమ్ముతాను అని అంటావు. అది మంచిది. సాతాను కూడా అది చేస్తున్నది. అది గుర్తును తీసుకుంటున్నది. సహోదరుడు, నా గోడంతా డిగ్రీలతో నిండి ఉన్నది. నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, నాకు ఒక డాక్టర్ డిగ్రీ ఉంది, నాకు LLD ఆఫ్ లాటిన్ ఉన్నది. నేను పుస్తకాలు రాశాను, నేను ఇది చేశాను, నేను అన్ని చేశాను, ఇవన్నీ నేను చేశాను, నాకు లెక్కలేదు. అదంతా మంచిది. అయితే ఇంకా నీవు గుర్తుని పొందవలసి ఉన్నది. గుర్తు ఇంకా అవసరమై ఉన్నది. నీవు చెప్తావు, నేను బైబిల్ విద్యార్థిని అని, నేను మంచి వ్యక్తిని అని, ఏది అది అని. అది మంచిదే కావచ్చు, అదంతా మంచిది. దానికి ఇంకా గుర్తు అవసరమైనది. ఏ సమయంలోనైనా మరణము ఐగుప్తును తగ్గబోతున్నది. ఆ విధముగా దేశమును ఏ సమయంలోనైనా మరణము తగ్గబోతున్నది అన్న జీన్ ఒకసారి ఒక వివరణ చెప్పాడు. నీ తండ్రి వలె అని నా భావించాను, నీ తండ్రి వలె అది నేను భావించాను, నేను ఇప్పుడు కూడా దాన్ని ఇష్టపడతాను. అతను చెప్పాడు, ఇది నీకు తెలుసా, ఈ దేశము అదే పాపములతో ఉన్నప్పుడు అమెరికాను ఆమె ఏమి చేస్తుందో దానికై దాన్ని వదిలివేస్తే ఆయన నైతికంగా సొదొమ గొమొరాలను లేపి వాటిని దహించినందుకు వాటికి క్షమాపణ చెప్పవలసి ఉంటున్నది. అది నిజం. జ్ఞాపకముచ్చుకో, ఇశ్రాయేలు చేసిన ప్రతి పాపానికి రుణము చెల్లించబడినది. అలాగే మనమెంత వదులు చేసుకున్నాము. సర్వాంగ కవచాన్ని గట్టిగా బిగించు. సంఘమా, తిరిగి దేవుని యొద్దకు రా. ఈ సంగతులు వ్యత్యాసకరమైనవి చెప్పడం కాదు, ఒక హెచ్చరిక. నీకు చెప్తున్నాను, నీవు నమ్ము. మరణం మొత్తడానికి సంసిద్ధంగా ఉన్నది. అద్భుత కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా, తన బలము ద్వారా దేవుడు ఆయన కరుణా కటాక్షాలను చూయించాడు. సంఘమును తీసుకుని పోకముందు ఈ రోజు అంతే. అయినా వారు మారు మనసు పొందుకోవడానికి కానీ వర్తమానం నమ్మటానికి కానీ వారు మనస్కరించట్లేదు. చూడు, సంఘము బయటకు తీయబడక ముందు కొంచెం ముందు ఒక వర్తమానం ఉండేది. ఇప్పుడు అలాగే ఉంటున్నది. ఇప్పుడు కూడా ప్రతి యొక్క ఆత్మీయమైన ఘటన అది దేవుని యొద్ద నుండి వచ్చిన సూచన. వర్తమానం వల్లే మొదట ఒక సూచన, ఆ తర్వాత సూచన వెంబడించే వర్తమానము. దేవుడు మోషేతో చెప్పాడు, మొదటి సూచన యొక్క స్వరమును వారు వినకపోతే ఒకవేళ వారు రెండవ సూచన యొక్క స్వరమును వింటారు. దాని వెనక ఎటువంటి వర్తమానము లేక సూచన జరుగుచుంట నీవు చూచితే, ఏలనగా పాత పాఠశాల వేదాంతాలు తదితరమైనవి, అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు. అయితే ఎక్కడైతే సూచన చూయించబడినదో దాన్ని ఒక వర్తమానం వెంటాడుతుంది. ఇప్పుడు యేసు రంగం మీదకి వచ్చిన చూడు, మీకు వినబడకుండా చెప్తున్నానా చేస్తున్నానా? ఈ మైక్రోఫోన్ ను ఎవరు వింటున్నారు? అది ప్రతిధ్వనిస్తుంటగా ఉన్నదా, లేక శబ్దం కొంచెం ఎక్కువగా ఉన్నదా? మీరు చెప్పాలనుకుంటున్నాను. యేసు రంగం మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువగా చెప్పలేదు.
ప్రతి వారు వారి మందిరాల్లో ఆయన ఉండాలని ఆశించారు. ఓ, ఈ యవన ప్రవక్త ఆయన మా యుద్ధ ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాము. ఆయన రోగులు స్వస్థపరుస్తున్నాడు. ఓ, దేవునికి మహిమ. దేవుడు మన మధ్య ఒక గొప్ప మనిషిని లేపి ఉన్నాడు. అది ఎంతో మంచిది. కాబట్టి ఒక్క దినమున అది ఒక స్థానానికి వచ్చినది. అది ఒక సూచన. యెషయా 35 అది ఒక సూచన అని చెప్తున్నది. కుంటివారు దుప్పి వలె గంతులు వేయుదురు మొదలగునవి. గుడ్డివారు చూతురు. అది ఒక సూచన. ఆయన సూచనను మెస్సయ్యగా కనపరుచుకున్నాడు. వారు అనేకులు అంటారు, అవును, అందుకొరకే నేను వెళ్ళగలను అని. అది సూచన అయినట్లయితే ఆ సూచనకు ఒక స్వరం ఉండవలసి ఉంటున్నది. దాని వెనుక స్వరమేంటి? ఆయన సిద్ధాంతానికి ఆయన బోధించడం ఆరంభించినప్పుడు వారిని గడ్డిలోని సర్పముల గుంపు అని పిలిచెను. అప్పటి నుండి ఆయన ప్రజాదరణ పొందినవాడు కాలేకపోయాడు. చూస్తున్నారా? సూచనతో స్వరం వస్తున్నది. సూచన మొదట వెళ్ళినది. మోషే ఐగుప్తులోకి సూచనతో వెళ్ళాడు. అతను తన కర్రను నేలపై విసిరివేసినప్పుడు సర్పముగా మారింది. అది ఒక సూచన. అయితే కొద్దిసేపు తర్వాత సూచనతో కలిసి స్వరం వచ్చినది. ఆ తర్వాత అది వేరేది, వ్యత్యాసమైనది. చూశారా? వారికి అది అవసరం లేదు. స్వరము తప్పక ఒక సూచన వెంబడించవలసి ఉన్నది. అది ఏ కాలమందు అది రాలేదు. ఆ కాలమందు తప్ప. ఎందుకనగా లేఖనము నెరవేర్పయగు సమయము అది. మండుచున్న పొదలో ఆయన అతనితో ఏమి చెప్పాడు చూడు. నా ప్రజల యొక్క మూల్గును నేను చూశాను, వారి మొర్రను విన్నాను. ఐగుప్తు పనివారు వారికి పెట్టు బాధను నేను చూశాను. నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. 400 సంవత్సరాలు గతించిపోయినవి. వారు అక్కడే ఉంటారని ఆయన అబ్రహాముతో చెప్పాడు. చూశారా? అది మరి యొక్క సమయము కాకూడదు. సరిగ్గా సమయంలో మోషే రావాల్సి ఉన్నది. దేవుని యొక్క పెద్ద గోడ గడియారము సంపూర్ణముగా టిక్కుమంటున్నది. అది ఒక్క నిమిషం ముందుకు పోదు, ఒక్క నిమిషం వెనక్కి తగ్గదు. అది ఖచ్చితంగా సమయానికి ఉంటున్నది. కాబట్టి చూడండి, ప్రతిదీ సరిగ్గా సమయంలో సాగిపోతున్నది. వేరే సమయంలో రాకూడదు. ఆ విధంగానే ఈ సంగతులు వేరే సమయంలో రాకూడదు. ఇది లూథర్ దినాలలో రాలేదు, వెస్లీ దినాలలో రాబోదు, బాప్టిస్టు మెథడిస్టు వారి దినాలలో రాలేదు. అది రాలేదు. అది ఇప్పుడు రావాల్సి ఉన్నది. ఇశ్రాయేలు ఒక రాజ్యముగా ఉండవలసి ఉన్నది. వారు ఇప్పుడు ఉన్నట్లుగా సంఘములు ఉండవలసి ఉన్నది. 3వ వర్తమానము ఉండవలసి ఉన్నది. 3వ సంఘ కాలమునకు ఒక లౌదికే ఉండవలసి ఉన్నది. పెంతెకొస్తు వచ్చి దాని గుండ్లను పేల్చు వరకు అది రూపము దాల్చదు. వెళ్లిపోయి నిర్మలాత్మకమై వారేది చేస్తారో అది చేయవలసి. తర్వాత అది రావాల్సి ఉన్నది. తర్వాత ప్రభు వస్తాడు. వారు ఆయన్ను సంఘం వెలుపల ఉంచినప్పుడు ఆయనే వాక్యము. ఎక్కడైనా వారు ఆ వాక్యానికి సవాలు చేయటకు వారు భయపడతారు. దాని గురించి భయముతో దూరంగా ఉంచుతారు. అయినను దాన్ని గురించి గడబిడలు చేస్తారు. ఎక్కడనే కొంచెం కాలం క్రితము షికాగోలో ప్రభు నాకు దర్శనమిచ్చాడు. 300 మంది దైవ సేవకులు అక్కడ ఉన్నారు. నేను సర్పం యొక్క సంతానం తదితరమైనవి మాట్లాడాను. నేను అడిగాను, మీలో ఒకరు వచ్చి నా ప్రక్క నిలబడి మీ బైబిల్ తీసుకుని అది కాదని రుజువు చేయండి. మీరు ఎన్నడూ చూడనటువంటి నిశ్శబ్ద గుంపైపోయారు. నేను అడిగాను, అలాగైతే నా వెనుకకు వెళ్లిపోండి. చూశారా? అది వారు బడిలో నేర్చుకున్న దానికి బయట ఉన్నది. ఆయన వారన్నారు, అభిషేకము అతనిపై ఉన్నప్పుడు సహోదరు బ్రహ్యాం ప్రవక్త ఉంటాడు. పరిశుద్ధాత్మ అతనిలో ఉండి బయటికి పోతే నాకు తెలియదు. ఏంటి మిశ్రితమైన వేదాంత పండితుని యొక్క గుర్తింపు అది కాదా? ప్రవక్తను మాటకి అర్థం వాక్యమును దైవికముగా బయలుపరచువాడు అనే. ప్రభు యొక్క వాక్యము ప్రవక్తుల యొద్దకు వచ్చును. యేసు ఆ విధంగా గుర్తింపబడ్డాడు. పునరుత్థానం తర్వాత వారు అన్నారు, ఆయన దేవుని యొక్క ప్రవక్త అని మేము ఎదుగుతాం. చూశారా? దేవుడు తిరిగి తోడు ఇంటిని కానీ ఎవడును ఈ కార్యములు చేయలేడు. తర్వాత ఆయన వర్తమానమును అంగీకరించుకుండుట. యోహాను వారు అంగీకరించలేదు. అతని ప్రవక్త ఏలియాను వారు అంగీకరించలేదు. మిగతా వారిని ఎవరిని వారు అంగీకరించలేదు. వారు దైవిక ప్రత్యక్షతను కలిగి ఉండేది. ఆంగ్లంలోని ప్రాఫిట్ ప్రవక్తను మాటగా అర్థం బోధకుడని. ఆంగ్ల మాటలు ఏదైనా బాగుంటున్నది. అయితే పాత నిబంధనలో ప్రవక్త అని నీవు చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఒక దీర్ఘదర్శి అనే అర్థం. అతని యోగ్యత లేవనగా అతను ఏమి చెప్పినో అది జరుగును. అతని ప్రవక్తను దానికి అది గుర్తు. ఇంకా రాయబడిన వాక్యమునకు దైవిక ప్రత్యక్షతను కలిగి ఉండటం ద్వారాను అది ఒక సూచన. ఆ తర్వాత దేవుడు అతని వెనకాల ఉండి దాన్ని రుజువు చేసి నిర్ధారణ చేస్తాడు. ఎలాగూ అది ఈ విధంగా ఉండవలసి ఉంటున్నది. అంతే. అదే తెలుసుకుంటానికి వేరే దారి లేదు. అది ఆ విధంగానే ఉండునని దేవుడు చెప్పిన్నాడు. నీవు అక్కడే ఉన్నావు. అయితే ఈ దినమున అది ఇలాగ ఉన్నది. చూస్తున్నారా? ఆ గురుతు అక్కడ తప్పక ఉండవలసి ఉంటున్నది. అది ఆ వాక్యమును గుర్తింపు చేసి అది ఖచ్చితంగా సత్యమని రుజువు చేస్తున్నది. తర్వాత ఆయన ఏ విధంగా వాగ్దానం చేసను, వాగ్దాన భూమికి హక్కుదారులైన ప్రజలను ఆయన ఏ విధంగా సిద్ధపరచను, ఒక పోలికగా ఉన్న ఈ నిర్గమములను ఆయన ఏర్పాటు చేస్తూ మరి 15-20 నిమిషాల్లో వర్తమానమును
బయటకు తెచ్చుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుచేతనంటే నేను మిమ్మల్ని మరలా చూడనేమో చూశారా? ఇప్పుడు గమనించు, ఆయన ఏ విధంగా ఆయన ప్రజలను సిద్ధపరిచినది. ఆయన మార్గములను ఆయన ఎన్నడూ మార్చుకోడని ఎంతమందికి తెలుసది? ఎన్నడూ ఆయన చేయడు. బైబిల్లో నుండి చూచి ఆయన ఎప్పుడైనా అది మార్చుకున్నాడేమో చూడు. లేదండి, ప్రజలను ఆయన ఏ విధముగా సిద్ధపరిచాడు? మొట్టమొదట సూచనతో ప్రవక్తను ఆయన పంపి ఉండెను. అతని మోషే. అవును, నిజమేనా? మరియు ఆ సూచన ఒక వర్తమానమును కలిగి ఉండెను. సంసిద్ధపడుడి అను వర్తమానము అది వాగ్దానము చేయబడిన దేశానికి వారు వెళ్ళుచుండిరి. ఆ తర్వాత ఈ ప్రవక్తకు ఆయన గుర్తింపు ఇచ్చెను. అది అతని పైన ఉన్న వెలుగు, ఒక అగ్నిస్తంభము ఈ ప్రవక్తను వెంబడించెను. మనకది తెలుసును. అరణ్య మార్గమున మోషేతో వెళ్ళెను. మనం అది గ్రహించుకుందాము. అటు తర్వాత వారు భయపడకున్నట్లు, తబ్బిబ్బులైపోయి భీతి చెందకున్నట్లు అట్టి నిశ్చిత కొరకై వారికి ఒక గుర్తును ఆయన ఇచ్చి ఉండెను. ఆయన చెప్పాడు, నేను ఆ గుర్తును చూచినప్పుడు నేను మిమ్ము దాటిపోతాను. ఇప్పుడు ఆయన ఎలాగూ చేశాడు కనిపెట్టండి. మొదట ఆయన ఒక సూచనను, ఒక వర్తమానికును సిద్ధపరిచాడు. గుర్తింపబడిన వర్తమానమును, వర్తమానికుని యొక్క గుర్తింపును ఆయన మొదట సిద్ధపరిచాడు. మరియు యాత్ర ప్రయాణపు వేళ చెల్లించబడినది అనే నిశ్చిత కొరకై ఒక గుర్తును వారు వాగ్దాన భూమికి అభిముఖులై ఉన్నారు. అదే విషయాన్ని ఆయన ఈనాడు చేసి ఉన్నాడు. ఆయన ఏమి చేశాడు? మన కొరకై ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వర్తమానికుడు. ఆయన మన మధ్య ఉన్నాడని లేఖన గుర్తింపు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఆయన ఉన్నాడని లేఖన గుర్తింపు మనకున్నది. గుర్తు మన యొక్క నిశ్చయిత. దేనికై మనం భయపడాలి? మన ప్రయాణపు ఖర్చు ఎప్పుడూ చెల్లించబడినది. మన యొక్క అర్పణతో మనం గుర్తించబడ్డాము. ఆయన నిన్ను వెనుకకు త్రిప్పివేయలేడు. అది ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. మనం గుర్తింపబడ్డాము. నేను చెప్పినట్లుగా ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలు వలె సంఘం నుండి పెళ్లి కుమార్తె బయటికి వచ్చి ఉన్నది. మోషే తన యొక్క పరిచయం ప్రారంభించగానే ఇశ్రాయేలందరూ ఘోషణలో కూడుకున్నారు, ప్రార్థించుటకు మరియు ఆరాధించుటకు. ఖచ్చితం, ఐగుప్తులో నుండి అన్ని ప్రాంతం నుండి వచ్చిన వారు. ఆ విధంగా పెళ్లి కుమార్తె చేయును. అన్ని ఏకత్వములో నుండి, ద్విత్వములో నుండి, త్రిత్వములో నుండి, మరి అన్ని రకాల నుండి అది వచ్చును. అది బయటికి వచ్చును. అది రావాల్సి ఉన్నది. ఇప్పుడు మనము ఆలోచించవలసినది, మొదట పలు విధములైన వాటిలో నుండి బయటికి రండి. వారి అవిశ్వాసముల నుండి బయటికి రండి. అవిశ్వాసులలో నుండి బయటికి రమ్మని కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ పిలుచునని వాగ్దానం చేసి ఉన్నాడు. హెబ్రీ 10:26లో మనం ఇలాగ చూస్తున్నాము. నేను ఇక్కడ రాసుకున్నాను. అది ఎలాగ చెప్తున్నది? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు ఇక బలి ఉండదు. మీరు గమనిస్తే, నేను ఆ ఉదాహరణ చెప్పే వరకు నాకై ఒక క్షణం వేచి ఉంటే నేను ఇక్కడ ఏమి చెప్తున్నాను? నేరుగా వెళ్ళకూడదని నేను ఆత్మలో భావిస్తున్నాను. అవును, గమనించు. ఇక్కడ హెబ్రీ పుస్తకంలో వారక్కడ రహదారిపై వారు ఉన్నారు. దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు. అక్కడికి వెళ్లి దేశమును వేగుచుటకై దేవుని హస్తము ద్వారా మోషే చేశాడు. తిరిగి వచ్చి దేశం యొక్క గుర్తును చూయించమని. వారు అక్కడికి చేరిన తర్వాత 10 మంది మరణానికి భయపడిపోయారు. ఎందుకని? వారు అన్నారు, అమాలేకులు అక్కడ ఉన్నారు. వారి యొక్క దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాము. యెహోషువ కాలేబులు నిదర్శనాన్ని తీసుకుని తిరిగి వచ్చారు. మనం అది చేయగలము. మీరు గమనించారా? వారు సరిహద్దు విశ్వాసులు. ఈ పలు విధాలైన భాగముల ద్వారా వారు వచ్చారు. సంఘము ద్వారా, సంఘములో చేరుడు ద్వారా, బాప్తిస్తాల ద్వారా, వివిధ రూపముల ద్వారా వారు వచ్చారు. అయితే దేశమిక రుజువును దాటిన తర్వాత గురుతును పొందుకోవలసిన స్థలము దాటినప్పుడు ఆ జీవమును యేసుక్రీస్తు మృతుడు కాదు, అది మరి యొక్క పరిమాణము. అందులో ఆయన ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. అక్కడికి వచ్చినప్పటికీ వారిని నమ్మరు. అదెంతో బరువు. చూసారా? వారు తిరిగి వచ్చారు. ప్రతి ఒక్కరూ అరణ్యములో చనిపోయారు. వారిలో ఒక్కరూ దాటిపోలేదు. చూస్తున్నారా? మనం నమ్మకపోతే మెథడిస్టు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మనం నమ్మకపోతే ఏమవుతాము? మా యొక్క పాత ఉపాధ్యాయుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడని నేను అనుకుంటున్నాను, డాక్టర్ రాయ్ డేవిస్. ఇక్కడే ఫోర్ట్ వర్త్లో మీలో చాలా మందికి తెలుసు. బహుశా ఇక్కడ కూర్చుని ఉండను. చాలా సంవత్సరాల తర్వాత మేము ఈ విషయాలు చర్చించాము. అతను ఒక మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసముతో నాకు బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఇటు చూడు, ఆ దేశం యొక్క సరిహద్దుకు మనం వచ్చినట్లయితే, భలే, దేవునికి మహిమ కలుగును గాక. నేను భాషలతో మాట్లాడాను. హల్లెలూయా. అది కాదు.
నీవు అలా చెప్పగలిగి ఆ వాక్యం ఏదైనా నమ్మకపోతే నీ అనుభవంలో ఒకటి తప్పున్నది. అవునా? దేశం ఎద్దుకు నీవు రా, అక్కడ ఉండడు చూడు. యేసు తిరిగి లేచినుట నీవు చూచితివి, ఆయన మన మధ్య ఉన్నాడు. వర్తమానుడు వెంబడించుచున్న వాక్యమును నీవు విన్నావు. అయితే ఇంకా నమ్మకపోతే ఏమి జరుగుతుందో నీకు తెలుసా? అప్పుడు వారు అరణ్య మార్గమందు చనిపోయారు. మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినరా పాపమునకు బలి ఇక ఉండదు. అదే హెబ్రీ పుస్తకం మనకు తెలియజేస్తున్నది. ఇప్పుడు గమనించు, ఆయన వాగ్దానము చేసినటువంటి భూమి మీద కడవరి కాల గుర్తులు మనం చూస్తున్నప్పుడు కాలము సమీపమై ఉన్నదన్నటకు అది ఎంతటి గొప్ప హెచ్చరికై ఉంటున్నది. అవిశ్వాసం విడిచిపెట్టు, కలసిరా, మనం ఒకరినొకరు ప్రేమించుకుని విశ్వసిద్దాం, లోకమునకు వేరే పోదాం. వారేదో అలాగే కలిసి వచ్చి వర్తమానాన్ని అలా మాట్లాడి కాదు, వారు అందులోనికి వెళ్ళాలి, రక్తము క్రిందకి రావాలి. అలా వచ్చేసేసి మోషే మాకు చెప్పి ఉన్నాడు తెలుసా, మాకు రక్తము తప్పక ఉండవలసినది అని వర్తమానికుడు చెప్పాడు అని చెప్తాడు. పిల్లలారా, దాని గురించి నీవేమని తలస్తున్నావు? అది కాదు. గొర్రెలను చంపు, పైన అక్కడ రక్తాన్ని పెట్టు. మనం వచ్చి కూర్చుని వాక్యముతో అంగీకరించి ప్రతిదీ చేయగలం. అయితే ఆ గురుతు ఉండదు. దానివల్ల మనకేమి ఫలము? ఉపయోగం లేదు. దాని క్రిందికి వెళ్ళు. రక్తము కిందకు చేరని వారి ఎవరి నిమిత్తము, రక్తము కిందకి ఎవరు చేరరో వారి నిమిత్తము అతడు బాధ్యుడు కాదు. ఈ రోజు కూడా అంతే, ఎవరి నిమిత్తము అతడు బాధ్యుడు కాదు. గుర్తును బయట ఉన్నవారి నిమిత్తము గురుతు కుటుంబం అంతా వారు గురుతు కింద ఉన్నప్పుడే క్షేమంగా ఉంటారు. గురుతు కనపరచబడినది కుటుంబం అంతటికి. అది నీవు నమ్ముతున్నావా? ప్రజలారా, మనం అది జ్ఞాపకించుకోవలసి ఉన్నది. మన బిడ్డలు ఈ కుర్రకాలపు బుద్ధిహీనత, రాక్ అండ్ రోల్ జరుగుతున్నదంతా, ఇదంతా డోలు వాయించుడలు బెదిరి పెట్టబడినవి బైబిల్ గ్రంథంలోని అవన్నీ తెలియచేస్తున్నవని నీకు తెలుసా? ప్రకటనలో అది ఇలా చెప్పబడినది, తప్పక వారు చేయుదురని. ప్రజలు ఏ విధముగా వారు చచ్చి ఉన్నారని, వారు తిరిగి లేవలేరు, వారు నిత్యత్వానికి సంబంధము ఉన్నవారు కారు, చివరకు ఆయన ఆలోచనలో ఉన్నవారు కూడా కాదు. కనుక వారు నశించిపోతారు. వారు నిత్యము సంపూర్తిగా తొలగిపోతారు. కాలం యొక్క అయోనాలో వారు శిక్షించబడతారు, వారు చేసిన దాని కొరకు. అయితే ఆరంభం ఉన్నది ఏదైతే ఉన్నదో అంతము దానికి ఉంటున్నది. అది దానికి ఆరంభము లేనిది, అంతము లేనిది. నిత్య జీవం నుండి వచ్చింది ఒకటి ఉన్నది. నిత్య జీవం నుండి వచ్చింది ఒకటి. అందుకై మనం పోరాడుదాము. గమనించు, యెహోషువ 2వ అధ్యాయం. అన్నిలోని వేశ్య ఆమె విన్నది. ఆమె కుటుంబము ఎర్రని తొగురుదారం కిందకు తీసుకుని రాబడింది. అది యెహోషువ వర్తమానికుల యొక్క గుర్తు. నాశనము చేయు దేవుని యొక్క దూత ఆ గుర్తును గౌరవించాను. అది మాత్రమే ఆ పట్టణములో ఆయన యొక్క సేవకుల ద్వారా దేవుడు అడిగినది. అది దేవుడు ఆ గుర్తును కోరాడు. అది ఒక్కడి మాత్రమే. అతడు పట్టణము మేయరైనా నాకు లెక్కలేదు, పట్టణంలో అతి పరిశుద్ధుడైనా నాకు లెక్కలేదు, పట్టణంలో పెద్ద సంఘానికి వెళుతున్న వాడైనా నాకు లెక్కలేదు. ఒక్క ఆ ఇల్లు తప్ప పట్టణంలో ప్రతిదీ పడిపోయినది. దేవుడు ఆ గుర్తును మాత్రమే గౌరవించాడు. గమనించు, దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడని ఎరికో పట్టణస్థులు విన్నారు. అయితే ఆ హెచ్చరికను వారు పెడచెవిని పెట్టారు. కొద్ది సంవత్సరాల నుండి దేవుడు ఏమి చేస్తున్నాడో వింటూ ప్రజలు భయపడలేదు. దానికి వారు చెవి ఇవ్వట్లేదు. ఆయన వాగ్దానం చేసినట్లుగా కృపా సూచనలతో కూడిన ఈ గొప్ప శక్తిని సదమ దినములలో ఉన్న రీతిగా అలాగు ఉండను, అది అలాగుండని ఆయన వాగ్దానం చేశాడు. సదమలో ఏమి జరిగినదో గమనించుడి, గుర్తుంచుకోండి. సదమ యొక్క సూచన. అయితే మలాకి 4లోని వర్తమానికుడు ప్రజల హృదయాలను తన్నుల వైపునకు త్రిప్పును, పెంతెకోస్తు తన్నుల వైపునకు తిరిగి బైబిల్ వద్దకు త్రిప్పును. ఇక బైబిల్ ఏమీ ఉండదు. ఒకటి, ఇది సంపూర్ణంగా దేవుని యొక్క ప్రత్యక్షత. ఒకరంటారు, నేను ఈ భాగాన్ని నమ్ముతాను, అది నాకు తెలియదు. నిజమైన దేవుని యొక్క వర్తమానికుడు సంపూర్ణ విషయం యొద్దకు నిన్ను వెనుకకు కదిలించును. గమనించు, అదే పరిశుద్ధాత్మ చేయును. దేవుని యొక్క ప్రతి వాక్యం యొద్దకు కృపచబడుతున్నది. తరువాత ఆయన యొక్క న్యాయ తీర్పు. ఎరికోలో ఉన్నటువంటి వారి యొక్క పెద్ద పెద్ద సంఘ శాఖల భవనాలలో వారు క్షేమంగా ఉంటారని వారు అనుకున్నారు. అయితే అది పనిచేయదు అని వారు తెలుసుకున్నారు. అక్కడికి వారు ఏదో విధంగా చేరుకున్నారు. 2 అబ్బాయిలు అక్కడికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయింపబడిన విత్తనాలన్నిటి కొరకై వచ్చామని చెప్పారు. ఆమె ఇంటిని మందిరముగా ఆమె వినియోగించినది, వర్తమానికులను స్వీకరించినది. ఆ పట్టణములో నమ్మిన తన వారిని గురు దగ్గరకు చేర్చుకున్నది. ఆ గొప్ప జనబహుల్యములు ఒకే ఒక స్త్రీ
చెడ్డ పేరు కలిగిన స్త్రీ పట్టణంలోని ప్రతి సంఘం నుండి ఒకవేళ ఆమె వెలివేయబడి ఉండవచ్చును. అయితే ఆ వర్తమానికుడి ఆమె నమ్మినది. ఆ వర్తమానికుడు సూచనను, గుర్తును వదిలిపెట్టాడు. దేవుడు గుర్తును గౌరవించాడు. ఈ రోజు అంతే. జ్ఞాపకమర్చుకుప్పుడు దేవుని గుర్త నాశనం వచ్చినప్పుడు ఆ పెద్ద సరణి లేక సంప్రదాయం పడిపోయినది. గుర్తు ఆమె ఇంటిని క్షేమంగా కాపాడింది. ఆమె మంచి స్త్రీ అని కాదు, ఎందుకంటే ఆమె విశ్వాసం ఉంచినది, గుర్తును పూసినది. వారు మంచివారే. వారు చెప్పిన వర్తమానం బట్టి నేను నిజంగా ఆనందించాను. అయితే యథార్థంగా చెప్తున్నాను, నా ఇంటి కిటికీకి ఆ వేలాడే దారము కట్టుకోవట ఒక విధంగా హేళనగా ఉంటుంది అని ఆమె చెప్తే, దాన్ని నేను లోపలకు కొంచెం లాగుతాను అని చెప్తే అది పడిపోయి ఉండును. అది పడిపోయి ఉండును. ఐగుప్తు దేశంలో పురాణపు గుర్తు ఇలాగో దేవుడు గుర్తును గౌరవించును. యెహోషువ యేసుకు ఒక పోలిక ఉంటున్నాడు. ఎందుకనగా యెహోషువనగా యెహోవా నా రక్షకుడైన అర్థం. అతను యేసుకు ఒక పోలిక ఉంటున్నాడు. అతని వర్తమానికుడు బోధించిన గుర్తుకు అతడు యథార్థవంతుడు. అతని వర్తమానికుడు బోధించిన గుర్తుకు అతని యథార్థవంతుడు. యెహోషువ ఆ గుర్తును సూచనకు నమ్మకస్తునిగా నిలబడ్డాడు. ఐగుప్తులో దాని కింద ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఎరికోలో దాని కింద వారందరూ రక్షించబడ్డారు. గొర్రెపిల్ల రక్తము ఈ దినమునకు ఒక సూచన ఉన్నది, అనగా పరిశుద్ధాత్మ ఈ దినపు గుర్తై ఉంటున్నది. దాని క్రింద ఉన్న వారంతా క్షేమంగా ఉంటారు. దానికి బయట ఉన్న వారందరూ క్షేమంగా ఉండరు. హెబ్రీ 13:10 మరియు 20లో ఆయన పిలుస్తున్నాడు నిత్యమైన నిబంధన. పాత నిబంధన ఒకటి, ఇది క్రొత్తది. ఇది నిత్యమైన నిబంధన. దేవుని యొక్క రక్తము వాగ్దానాలను బంధించి పాపము నుండి, అవమానము నుండి, లోకములో వివిధమైన వాటి నుండి మనల్ని విడిపించినది. నీవు మరొక విధముగా లేక వ్యత్యాసకరముగా వస్త్రాలు ధరింప అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా వ్యత్యాసకరంగా వస్త్రాలు ధరిస్తారు. నీవు లోపల వ్యత్యాసకరంగా ఉండవలసి ఉన్నది. జీవము లోపల ఉన్నది. బట్టలు ధరించుకుంటూ కాదు, బట్టలు ధరించుకుంటూ కాదు, బట్టలు ధరించుకుంటూ కాదు. దేవుని రాజ్యము భోజనము పనము కాదు, లేక ఆభరణాలు ధరించుటి కాదు. అయితే దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఓర్పు పరిశుద్ధాత్మలో ఉన్నవి. ఇప్పుడు వాగ్దానాలు పాపము నుండి స్వతంత్రులుగా చేసినది. దేవుడు నీ పాపమును గుర్తించలేదని చూయిస్తున్నది. దావీదు చెప్పాడు, దేవుని వలన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడు అని. గుర్తు దగ్గర దేవుడు ఎప్పుడు పాపమును లెక్కపెట్టడు. ఎందుకనగా గుర్తు అనగా రుణము చెల్లించిన సూచన, అనగా దేవుడు ముందుగానే దాన్ని స్వీకరించాడు. దానికి నీవు గుర్తును కలిగి ఉన్నావు. నీ విశ్వాసము దానిని కొన్నది. ఈ విమోచనను కొనిది వెళ్ళ నీ స్వంత శరీరంలో ఉన్నది. ఆయన్ను ఆరాధించుటకు, ఆయన వాగ్దాన బలమును చూపుటకు. క్రొత్త నిబంధనగా అర్థం క్రొత్తగా నిబంధన చేసుకునుట. రక్తము అనగా ప్రాణము. క్రొత్త నిబంధన అనగా పరిశుద్ధాత్మ నిబంధన. యేసుక్రీస్తు మృతులను లేచిన పరిశుద్ధాత్మ ఇచ్చు సాక్ష్యం. మనము చేయవలసిన ప్రతి దానికి యేసు చెల్లించాడు. మరియు ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. ఆయన వాగ్దాన ప్రకారంగా ఆయన సజీవుడై ఉండి మనతో ఉండి ఉన్నాడని రుజువు చేయబడే గుర్తు. ఏ విధంగా ఒక మనిషి బైబిల్ చదివి అది ఆయనే వాగ్దానం చేశాడని చూచి ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ రూపమున క్రీస్తు తిరిగి వచ్చి తనకు తాను సజీవుడని గుర్తింపు చేసుకుని ఉన్నాడు కదా, అదే గుర్తు, అదే సూచన, అది వెల చెల్లించబడినది. ఒక ఉద్రేక మీద ఎన్నడూ ఆధారపడవద్దు. నా వైపు జల్లుమన్నట్లుగా నేను భావిస్తున్నాను, నాకేదో వాసన కొడుతుంది, నా చేతుల్లో రక్తమో నూనె ఉన్నట్లుగా చూశాను, లేక నా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీలో నేను విజయం సాధించాను, లేక ఆత్మలో నేను నాట్యం చేశాను, నేను కేకలు వేశాను, నేను భాషలతో మాట్లాడాను, అవి మంచివే. వాటితో నాకేం వ్యత్యాసం కాదు. అయితే అది కాదు నేను మాట్లాడుతుంది. గుర్తు యొక్క గుర్తింపుకు నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు తిరిగి లేచి ఇప్పుడు మనలో ఉంది. ఆయనే గుర్తింపు చేసుకుంటున్నాడు. ఈ జ్ఞానికి ఆయన వాగ్దానం చేసిన వాక్యమును రుజువు చేసుకుంటున్నాడు. ఆమేన్. ఆ తర్వాత క్రీస్తు నీవు ఒకటే, క్రీస్తు దేవుడు ఒక్కటే. ఆ దినమందు తండ్రి యందు నేను, నా యందు తండ్రి, నేను మీ యందు, మీరు నా యందు ఉందురని మీరు ఎరుగుదురు. అక్కడ దేవుడు మానవ శరీరమున ప్రత్యక్షుడయ్యాడు. 2000 సంవత్సరాల తర్వాత ఆయన సజీవుడై ఉన్నాడని చూయించుకున్నాడు. అదే గుర్తు. నీవు లోపలేంట్లయితే స్నేహితులారా త్వరగా లోపలికి వెళ్ళు. ఒకవేళ నిరంతరము అది ఆలస్యమైపోవచ్చును, మనకు తెలియదు. ఆయన సన్నిధిని చూయించు. క్రొత్త నిబంధన రక్తము అది ఇప్పుడు సజీవంగా ఉన్నది. రుజువులు చూయించు. ఎందుకనగా ఆయన ఉన్నాడు. ఆయన మనకై సంపాదించిన సమస్తమైనది, సమస్తం పైన మనకు హక్కు ఉన్నది.
పరిశుద్ధాత్మ కలిగిన ఒక పురుషుడు లేక పరిశుద్ధాత్మ కలిగిన ఒక స్త్రీ, అట్టి వారికి యేసు మనకై కొనిన ప్రతి దానిపైన హక్కున్నది. ఎందుకనగా మనము కలిగిన సూచన అదే కొనుగోలు చేయగల శక్తి. ఉదాహరణగా నీవు చెప్తావు, సహోదర అబ్రహాం, నీ అర్థమేంటి? ఇక్కడ అది ఇప్పుడు విషదమవుతున్నది. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారైన మీరు ఇది వినండి. చూడు, నేను చచ్చిపోనంత ఆకలితో ఉంటే ఒక రొట్టె ముక్క, దాని ధర పావులా అని నాకు తెలుసు. ఒక సహోదరు వచ్చి, సహోదర అబ్రహాం, ఇక్కడ పావులా, ఇదిగో నీవు ఆకలితో ఉన్నావు, ఈ పావులా తీసుకో అని చెప్తే, నేను ఆ పావులా నా చేతిలో పెట్టుకుని రొట్టె నా చేతిలో ఉన్నట్టుగా సంతోషిస్తుంటాను. ఎందుకంటే కొనగలిగిన మూల్యము నా యొద్ద ఉంచుకున్నాను కాబట్టి, రొట్టె కొనటానికి నా యొద్ద గుర్తును నేను కలిగి ఉన్నాను కాబట్టి. అక్కడే నా రొట్టె ఉన్నది. ఒకే ఒకటి నేను కొనుక్కుంటానికి పావులా నా వద్ద ఉన్నది. నేను ఆ గుర్తును పట్టుకుని ఉన్నాను. నేను రొట్టె ఉంటే ఎంత సంతోషిస్తానో, ఆ గుర్తు నా దగ్గర ఉంటే అంత సంతోషిస్తాను. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగినట్లయితే, యేసు చనిపోయిన ప్రతి విమోచన విషయము కోసము నీవు కలిగిన గుర్తు అది నీకు సంబంధించినది. అది నీ చేతుల్లో ఉన్నది. అది అడగడానికి నీవు భయపడుతున్నావా? అది నా జేబులో పెట్టుకుని ఆ రొట్టెను నేను కొనగలను లేదో నాకు తెలియదు అని అంటే నేను ఆకలితో చచ్చిపోతాను. అయితే జ్ఞప్తించుకో, ఆ వ్యాపారస్తుడు నాకు ఒకటి కావాలి మిస్టర్ బెన్హామ్, 25 సెంట్లు, నీవు రొట్టె ముక్కను తీసుకో అని చెప్తే నేను తీసుకుంటాను. ఆమేన్. అది అయిపోతున్నది. ఆ కారణము చేతనే ఈ దినాన అనేక కార్యాలు జరగకుండా మనం చూస్తున్నాము. నిజమైన గుర్తు కనపరచబట్టలేదు. మనకు అనేక రకాలైన నకిలీలు ఉన్నది. అయితే నా భావం నిజమైన గుర్తు. చూడు, ఆ తర్వాత మనము గ్రహించుకుని గుర్తును ఇచ్చినట్లయితే, గురుతు నిమిత్తమై ప్రాణము తీసుకున్నది. రక్తము మన కొరకై మాట్లాడును. జ్ఞాపకముచ్చుకో, నిబంధన రక్తము గురుతుతో గుర్తించబడినది మరియు వాక్యము వాగ్దానాన్ని నిర్ధారణ చేసినది. కొనుగోలు మనకై చేయబడినదని గురుతు మనకు ఒక సూచన ఉంటున్నది. నీవు దానిలో కలైనట్లయితే, ఒకవేళ నీవు ఏది పొందలేవు. నీవు కేవలం ప్రార్థనా వరుసలో నడిచి వెనుకకు వెళ్లిపోతావు. వేదిక వద్దకు వస్తావు, పైకి చూచి వెనక్కి వెళ్లిపోతావు. ఓ సహోదరుడా, ఒక్కసారి గుర్తు నీ గుండెపై పెట్టబడితే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నీలో ఉన్నది. తెలుసా, ఒకటి జరుగుతున్నది. ఏది నిన్ను వెనుకకు త్రిప్పలేదు. నువ్వు ఎక్కడున్నావో నీవు తెలుసుకుంటావు. దేవుని వాక్యం వెళ్ళగల సంపూర్ణ విధేయత గుర్తుకు నిన్ను వారసునిగా చేస్తున్నది. మరొకటి కాదు. ఆయన ఆజ్ఞలనియు గైకొనువాడు ధన్యుడు, అతడు జీవవృక్షానికి హక్కుదారుడు కావచ్చును. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థనతో మనము సమర్పణ చేసుకుంటానికి మనం తప్పక గుర్తు కలిగి ఉండవలసి ఉన్నది. అది పొందకుండా ఉండవద్దు. అది పొందకుండా ఉండవద్దు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనను పట్టుకుంటానికి నీ యొద్ద గుర్తు ఉండాలి. ఆ విధంగా కనట్లయితే గుర్తు వచ్చే వరకు ప్రార్థన చేయి. కారణం, అది పొందుకోవటానికి నీకు వాగ్దానము ఇవ్వబడలేదు. చూశారా, మొదట గుర్తు ఉండవలసినది. అదే చెల్లించిన ధర. నీవది నమ్ముటకు గల నీ యొక్క విశ్వాసము. ఇప్పుడు సంపూర్ణ విధేయత సూచన భయం పోయినది. పౌలు తెలియజేస్తున్నాడు, రక్తము గొప్ప విషయాలు మాట్లాడును. రక్తం మాట్లాడునా అని అడుగుతావు. రక్తం మాట్లాడును. ఆదికాండం 4:10 మనం చూస్తున్నాము, దేవుడు చెప్పాడు కయ్యూనుతో, లేక హెబెలు యొక్క రక్తము నేల నుండి మొదలుపెట్టినది. హెబ్రీ 12లో చూస్తున్నాం, క్రీస్తు యొక్క నిబంధన రక్తము హెబెలు కంటే మరి శ్రేష్టమైన విషయాలు పలుకును. చూశారా, రక్తము మాట్లాడును అని మనం చూశాము. అది నీ పక్షమున మాట్లాడును. నీలో ఉన్న ప్రాణము చిందింపబడిన రక్తము నుండి మాట్లాడును. ఆమేన్. ఓ సహోదరుడా, ప్రతి ఒక్కరూ అది చూడాలని నేను కోరుతున్నాను. అవునా, అది ఏమైనదని నీవు చూచితే అది నీలో ఉన్న ప్రాణమే. గమనించారా, దానితో నిన్ను రక్తము గుర్తింపు చేస్తున్నది. అదే గుర్తు. అది ఏమైనది? రక్తము నీకై చిందించబడినది. నీవు అంగీకరించావు. ప్రాణము నీలోకి వచ్చినది. నీవు గుర్తు కలిగి ఉంటేవి. అదే పరిశుద్ధాత్మ. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనతో సమర్పణ చేయుటకు మనకు గుర్తు కావలసి ఉన్నది. నేను చెప్పినట్లుగా ఇప్పుడు మన కొరకు నమ్మి కుటుంబం అంతటి కొరకు పొయ్యిము. ఐగుప్తుల వలె, ఎరికో వలె, లేక అపోస్తుల కార్యములు 16:31 వలె, రోమా శతాధిపతితో పౌలు చెప్పినది మనం చూస్తున్నాము. నీ విశ్వాసముచ్చుము, నీ ఇంటి వారందరూ రక్షింపబడదురు. దానిని నీ కుటుంబానికి వినియోగించుము. నీవు రక్షించబడిన బిడ్డమైనట్లయితే, నీవు రక్షించబడిన బిడ్డ ఉన్నట్లయితే, రక్షించబడినటువంటి బిడ్డ ఉంటే గురుతు అతనిపై పెట్టు. ప్రభుదేవా, అతనిని నేను కొడుతున్నాను అని చెప్పు. అక్కడే ఉండు. నీకు నీ తల్లి కాని లేక నీవు ప్రేమించు మరొకరు కాని తప్పిపోయిన వారు ఉన్నట్లయితే వారిపైన గుర్తును పెట్టు. ప్రభుదేవా, నేను దాన్ని కోరుతున్నాను అని చెప్పు.
నీ ఇంటిలోని లోక చెత్తనంతా త్రోసివేసేయి. అందుకొరకు సంసిద్ధపడు. నీ పొట్టి లంగాలు కాల్చివేయి. నీ పేకాట బలలో నెట్టివేయి. నీ సిగరెట్ మన్నుకో. నీ యొక్క అవిశ్వాసాన్ని ఆ మురిక్కుడులో పడివేయి. నీ సంఘ కాగితాలు చెత్తకుడులో వేయి. ఎక్కడి ఉన్నావో అక్కడకు. ఆమేన్. అప్పుడు నీవు సంసిద్ధపడు. ఆ తర్వాత ఏమి చేస్తావు? తర్వాత ప్రార్థన ద్వారా గుర్తును పూయి. నిజమైన రుజువుతో, నిజమైన విశ్వాసముతో దాన్ని పూయి. నమ్మకముతో దాన్ని పూయి. నీవు గుర్తును పూస్తున్నప్పుడు నీవు శుద్ధుడివై ఉండాలని తెలుసుకో. మన హృదయం మన యందు దోషారోపణ చేయనిలా అప్పుడు మన విన్నపమునకు జవాబు వచ్చును. చెడ్డ విషయాలన్నీ ప్రజలైన మీరు చేయనంత కాలము నీవు తప్పిదస్తుడవని ఎరిగి కూడా ఒకటి చేడుకునకై దేవుడు నీవేలాగా అడుగుతావు? ఓ కనుముచ్చితనే మనం ముందుకు వెనుక ఉగులాడుతూ ఉంటాం. మేము గాయపరచాలని అని కాదు, నేను ఇష్టపడలేదు. మేము సరిచేయాలని, కార్యాలు సరిగా ఉండాలని నేను దీన్ని చెప్తున్నాను. సదమ గమరాల కాలిన బొగ్గుల మీద మీరు ఎలాగ భవనము కట్టగలరు? తిరిగి రా. సంస్థాపకాలు, దైవ సేవకులు ప్రజలు ఏమి చేయడానికైనా ఎలా వెళ్ళటానికైనా అంగీకరిస్తారు. అలా పుస్తకంలో పేరు వ్రాసి అది ఇది ఇంకేదో అని పిలుస్తారు. అది హీనమైనప్పటికీ కూడా, అది ఏమైనప్పటికీ తెలిసినది అని అనుకోవద్దు. అదేమైనప్పటికీ తెలిసినదని నీవు అనుకోవద్దు. వారికి ఒక నిరీక్షణ ఉన్నది. అయితే విశ్వాసము లేదు. ప్రతిదీ కూడా కలిసి ఉండి నిర్మలంగా ఉండు దాని వద్దకు నీవు రావలసి ఉన్నది. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అని అప్పుడు గుర్తును తీసుకో, దాన్ని ప్రయోగించు. ఒకటి జరగకపోతే ఒకడేదో అక్కడ తప్పు ఉన్నది. వెనక్కి మరలి వెళ్ళు. నీ చేతిలో తప్పు ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఆయనే. దానిని ప్రయోగించు. ఎఫెసీ 2:12 చదువు. నీవు ఆశపడితే నీవు అక్కడికి కనుగొంటావు. హెబ్రీ 9:11 గమనించు. పౌలు ఇలాగ చెప్పి ఉన్నాడు, జీవము గల దేవుని జీవము గల ఆజ్ఞలతో సేవించు. హెబ్రీలు చేసినట్టుగా నేను అలా వెళ్ళాలని ఇష్టపడుతున్నానని చెప్పవద్దు. హెబ్రీలు చేసినట్లు అతని అర్పణ తీసుకుని పెద్ద బలమైన ఎద్దులు తీసుకుని దారిని వచ్చి దానిపైన చేతులుంచి తను గుర్తింపు చేసుకుని రక్తము ప్రోక్షణ చేసి నీతిమంతుడుగా తీర్చబడి వెళ్లిపోయిన రీతిగా యెహోవా అది అడిగాడు. అతను అది చేశాడు. ఆ తర్వాత తరము ఒకవేళ వారు కొంచెం చల్లబడవచ్చు, మరొకరు ఇంకొంచెం చల్లబడ్డాడు. మొదటిగా ఏమి జరగదో తెలుసా? అది ఒక కుటుంబ ఆచార్యంగా మారిపోయినది. అదే పెంతెకోస్తు ఒక కుటుంబ ఆచార్యంగా మనకు తయారైపోయినది. మనం కూర్చొని ఏ రాత్రి టెలివిజన్ ఆట బాగాలేదా? సంఘంలో వారు ఏం చేశారు? ఆశ్చర్యమే. ఓ కనికరము కలుగును గాక. చూశారా? ఒక కుటుంబ పారంపర్య ఆచారము. నిన్న నేను భాషలతో మాట్లాడాను, నీకు తెలుసా? నేను దీనికి చెంది ఉన్నాను తెలుసా? అది ఒక కుటుంబ ఆచారం. దేవుడు ఏమని చెప్పాడు మీకు తెలుసా? దేవుడు చెప్పాడు, మీ పుట్టోళ్ళ కొవ్వు నా నాస్తిక రంధ్రములకు దుర్గంధం కొట్టుతున్నది. అవును నిజం, మీ అర్పణలు కంపు కొట్టుచున్నవి. అలాగున్నవి మన పెంతెకోస్తు అర్పణలు. మన యొక్క అన్ని సంఘ శాఖల కత్తిరింపులు, కార్యాచరణలు, మన యొక్క స్త్రీలు పురుషులు వారికి ఇష్టమొచ్చినట్లుగా చేయుట, పైకి భక్తి కలిగి ఉండుట, సంగీత కార్యక్రమాలు. ఒకరు ఎగురుతాడు, కొద్దిసేపు కిందకి దూకుతాడు, అంత అయిపోయినది. దానిపైన నీళ్ల బకెట్ పూసినట్లుగా దేవుని వాక్యం వచ్చి ఏదైనా ఒకటి చేస్తే విషయమేంటి? మీ యొక్క అర్పణలు యెహోవా ఎదుట కంపు కొట్టుచున్నవి. యెషయా రంగం మీదకి వచ్చిన కాలమోది అతడి వారితో ఇలాగ చెప్పాడు, నిశ్చయమైన సూచనను నేను మీకిచ్చేదను. కన్య గర్భవతి అయి, గమనించు, అక్కడి నీవు ఉన్నావు. మృతతుల్యమైన మూఢ నమ్మకాలు కాదు, రూపములు కాదు. అయితే జీవము గల శాసనాలు, జీవము గల దేవుడు మృతుల్లో ఉండి తిరిగి లేచి మన మధ్య నివసిస్తున్నాడు. వారిలో కొందరు ఈ సంగతులు నమ్మే ఈ సంఘాలు గురుతు అను ఒకటి ఉన్నదని తృణీకరిస్తారు. ఒకడు నాకు ఇలా చెప్పుటకు ప్రయత్నం చేశాడు, 12 మంది అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని. అక్కడ ఉన్నది అంతా అదే. అయితే వాక్యాన్ని నమ్మే మనకు వ్యత్యాసం తెలుసు. ఇది జీవం గల సన్నిధి అని మనకు తెలుసును. ఇది జీవం గల క్రీస్తు సన్నిధి అని, ఆత్మ మన మధ్య ఉన్నాడని మనకు తెలియను. ఆయన చేసినదే అది చెయ్యును. దానికి రుజువు అదే. ద్రాక్షవల్లి తను ఫలించు ఫలమును బట్టి తెలుసుకోబడుతుంది. మొదటి ద్రాక్ష తీగ బయటకు వచ్చినది. దాని వెనుక వారు అపోస్తుల కార్యాలను వ్రాశారు. అదే విషయం యేసు చేసినది, అపోస్తులు చేసినది. ఆ తర్వాత ఆ ద్రాక్షవల్లి మరలా వచ్చినట్లయితే అది అదే పనిని చేస్తున్నది. గమనిస్తున్నారా? హెబ్రీ 13:8 ఆయన ఏకరీతిగా ఉన్నాడని చెప్పుచున్నది. ఓ దేవుడు ఆయన్ను మా కొరకు తిరిగి లేపాడని, ఆయన వాగ్దాన వాక్య ప్రకారంగా చేశాడని అది రుజువుపరుస్తున్నది.
వాగ్దాన ముద్ర ఎఫ్ఎస్సి 4:30 చెప్తున్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని ఎలయనగా మీరు విమోచన దినం వరకు ముద్రించబడుతుంది. రాబోతున్న ఉద్యోగ కూటం వరకు కాదు, విమోచన దినం వరకు. 1 కొరింథీ 12 ప్రకారముగా అందులోకి బాప్తిస్మ పొందిన వారమై ఉంటున్నాము. ఆయన యందు సర్వ సంపూర్ణత ఉన్నది. ఆయనలో ఏ పాపము లేదు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. అతనిలో దేవుని బీజము నిలుచును కనుక అతడు పాపము చేయజాలడు. అక్కడ గుర్తు ఉండగా అతడు ఎలా చేస్తాడు? అతడు అంగీకరించబడ్డాడని గుర్తు సూచన ఉంటున్నది. నీవు చెప్తావు, నేను పాపము చేశాను, అలాగైతే నీలో గుర్తు లేదు. చూస్తున్నారా? గుర్తు అడ్డం ఉండేది. నీ యొక్క వెల చెల్లించబడి ఉన్నది. అది ఆలోచించి సాతాను నీకు ఒక వ్యాధిని ఇవ్వాలనుకుంటే, లేక ఒకటి నీకు ఇవ్వాలనుకుంటే ఏమి చేయాలో నీకు తెలుసా? నీ గుర్తు చూయించు. నిజం, క్రైస్తవునికి వ్యాధి వస్తుంది. నీ గుర్తు వాడికి చూయించు. దేవుడు కొన్న వస్తువు నీవు అని రుజువు చేయి. అపవాదిని ఎదిరించుము, వాడు నీ యొద్ద నుండి పారిపోవును. వాగ్దానము చేయబడిన ఆయన యొక్క వాక్యమునందలి అచంచల విశ్వాసముతో గుర్తును పట్టుకో. దేవుడు ఒకనాడు ఇంద్రధనస్సు సూచనను గుర్తుగా ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను. ఒక గుర్తు కొరకు ఇంద్రధనస్సు సూచనను ఇచ్చాడు. నాకు సుమారు 10 నిమిషాలు ఉన్నది. తర్వాత ప్రార్థనా వరుసను ప్రారంభిద్దాము. ఆ గుర్తుకు ఆయన ఎల్లప్పుడూ బద్ధుడై ఉంటాడు. ఆయన ఉన్నాడా? ఆయన ఇంకా ఉన్నాడు. ఈ వేల సంవత్సరాల్లో దాన్ని కనపరచకుండా లేడు. ఆ గుర్తు ఎడలా ఆయన నమ్మకస్తుగా ఉంది. ఆయన గుర్తుల ఎడలా ఆయన అపజయమొందలేదని మనకు చూయించాడు. యేసు 10,000 సంవత్సరాలకు రానట్లయితే నీవు గుర్తును కలిగి ఉన్నావు. ఆయన దాన్ని ఘనపరచుటకు బద్ధుడై ఉంటున్నాడు. ఏమేమి మార్పు చెందని, ఎన్ని కార్యాలు మారిపోయినా, ఏమేమి మార్పు చెందినా ఆ గుర్తును ఆయన గౌరవించబద్ధుడై ఉంటాడు. ఆయన చేయునని ఆయన చెప్పి ఉన్నాడు. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసములో ఆయన గుర్తును మనము కనపరచాలని ఆయన కనిపెడుతున్నాడు. దేశములోను లోకములో ఉన్న నమ్మనటువంటి మూఢత్వాన్ని, సూచనలు, అద్భుతాలు విశ్వాసుల మధ్య జరగవను మూఢత్వం మధ్య దేవుడు మనకై ఎదురు చూస్తున్నాడు. ఈ గుర్తు ఎడల నమ్మకంగా ఉండము. మూల్యము చెల్లించబడిందని గుర్తు యొక్క జీవాన్ని మన లోపల ఉంచుకుని పునరుద్ధానమును అంగీకరించమని అది తెలియజేస్తున్నది. అది కోసే వర్తమానము. అయితే అది సత్యము. మనకు కావలసిన సత్యమే. సత్యమును తెలియజేసుకుంటూ దేవుడు మనకు సహాయం చేయను కాక. మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే దేవుడు ఒక గుర్తుగా పరిశుద్ధాత్మను ఇచ్చునని నేను నమ్ముతున్నాను. సంఘములో నుండి పెళ్లి కుమార్తె బయలుదేరుటకు కొంచెం ముందుగా సంఘములో బహుహీనమైన బుద్ధిహీనత ఉన్నదని ప్రజలు కేకలు వేసి భాషలతో మాట్లాడి నేను అవి నమ్ముతున్నాను. అయితే నీవు వాటిపైన ఆధారపడకూడదు. వాటిపైన ఆధారపడి ఎలాగూ నీ వాక్యమును తృణీకరించగలవు? చూసారా? వాక్యమే గురుతు. నీలో గుర్తింపబడి వాక్యము అదే జీవితున్నది గురుతు. అది ఆయనకు ఆయనే అనువాదికుడు అవుతాడు. నా భాషకు అర్థము చెప్పు అని నీవు చెప్పనవసరం లేదు. అది కాదు. వాక్యము ద్వారా ఆయన నీ జీవితానికి అనువాదము చేస్తాడు. ఆయన నీ మాటను తీసుకున్నప్పుడు నీవు ఏమయ్యున్నది అక్కడి నుండి ఆయన వాక్యమును గుర్తింపు చేస్తాడు. అక్కడ ఎటువంటి అనువాదము అవసరం లేదు. అక్కడ ఎప్పుడున్నదో దేవుడు ఆయన అనువాదమును ఆయనే చేయును. మరియు ఈ దినానికి ఈ వాగ్దానములు మనకున్నవి. ఓ డల్లాస్, ప్రియమైన క్రైస్తవ గుంపు, మీరు చూస్తున్న ఈ దినాన ఉన్నటువంటి మీరు చూస్తున్న చెత్తతో సాగిపోకండి. ఎందుకంటే అది నాశనం కాబోతున్నది. అన్ని వేళలలో గుర్తును కనపరచండి. బైబిల్ చదవండి. ప్రతి దాని యొద్దకు రండి. దానికి మీ ఆత్మ ఆమెన్ అని చెప్పకపోతే అలాగైతే మీరు వెనుకకు వచ్చడం మంచిది. గుర్తు కొరకై మీకున్నది మార్చుకోండి. మీకు అది లేదు. ఒక మధ్యాహ్న వేళ ఎందరో చెప్తారని నాకు తెలుసు. ఇప్పుడు 4:30. ఇప్పుడు సమయం 5 గంటలకు మనం ప్రార్థన వరుసకు వెళ్ళవలసి ఉన్నది. యేసుక్రీస్తు జీవించుచు పరిపాలన చేస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? నేను ఏమి చెప్పి ఉన్నాను అది సత్యమని నమ్ముతున్నారా? అది గురుతు, కోరబడినది. సత్యమేదో దాన్నే నేను మాట్లాడగలను. నేను ఏమి చూశాను, నేను ఏమి విన్నాను, నాకేమి బయలుపరచబడినదో దానినే నేను మాట్లాడగలను. నేనెందుకు ఇది చెప్తున్నానగా వేల సమయాల్లో అది సత్యము కాకుండా ఉండలేదు. ఇప్పుడు అది దేవుడై ఉండవలసి ఉన్నది. అది దేవుడై ఉండవలసి ఉన్నది. వారు మాట్లాడుతున్నది ఇది. వారు ఎరుగునటువంటి ఒకనికి అలాంటి పరిచయను దేవుడు ఇచ్చునా? అక్కడ ఉన్న దీర్ఘదర్శికి తను గుర్తింపు చేసుకుని మరలా తిరిగిపోయి మిశ్రితమైన వాక్యమును అతనికి ఇచ్చునా?
దానిని తృణీకరించేవాడు దానిని మిశ్రమము చేస్తాడా? దేవుడు మిశ్రమము చెయ్యడు. దేవుడు ఆయనకు ఆయనే అనువాదికుడు. గురుతు స్వీకరించు. ఏ సంఘంలో చెడు గాని, ఏ గుంపులో కలిటి గాని దేనిపైన ఆధారపడకు. గుర్తును స్వీకరించు, దాన్ని పట్టుకో. దేవుడు గుర్తించినది అది ఒకటి మాత్రమే. ఆ ఘడికి నీ వచ్చినప్పుడు, అది నీ మరణం యొద్దకు వచ్చినప్పుడు నీ పైన ఆ గుర్తును పెట్టుకోవడం మంచిది. ఆయన రాకడప్పుడు, ఆ పునరుద్ధరణప్పుడు ఆ గుర్తును నేను అర్పిస్తానని ఎరుగు. అది ఈ శరీరంలో ఉండదు, అది కుళ్ళిపోతుంది. అయితే చనిపోలేని ఈ ఆత్మలో ఇది నిత్యజీవము. గురుతు అక్కడే ఉంటున్నది. అంత్యదినమున అతన్ని లేపెదనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన వర్తమానికుడు. ఇక్కడ వర్తమానం ఉన్నది. ఆయన వర్తమానమును గుర్తింపు చేయుటకు ఆయన వర్తమానికుడై ఇక్కడ ఉన్నాడు. నేను వర్తమానికుడి కాదు, ఆయన వర్తమానికుడు. ఇది వర్తమానము. దానితో నిరాకరించు ఆత్మ నీవు కలిగినట్లయితే వర్తమానం యొక్క వర్తమానికుడు ఆయన ఎలాగవుతాడు అను దానిని కేవలం గుర్తు మాత్రమే దానిని గుర్తింపు చేస్తున్నది. ఆమేన్. నేను భక్తిపూర్వకంగా పులకితరవుతున్న పోతున్నాను. నిజంగా అలా ఉన్నాను. ఇప్పుడే నేను ఎగిరిపోవాలన్నట్లుగా భావిస్తున్నాను. ఎందుకనగా నేను ఎవరిని నమ్మి ఉన్నానో నేను ఎరుగుదును. ఆయన పునరుద్ధానమందు ఆయనతో నా జీవితము గుర్తింపబడుట నేను చూశాను. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. స్నేహితులారా, అంగీకరించండి. దయతో మీ నిండు హృదయముతో మనమంతా బలిపీఠం యుద్ధకు వచ్చి ప్రార్థించాలని నాకు తెలుసు. అది పాతకాలపు మెథడిస్టు వారి ఆలోచన. బైబిల్లో వారి ఎన్నడూ అలాగూ చేయలేదు. బైబిల్ తెలియజేస్తున్నది, నమ్మిన వారందరూ బాప్తిసం పొందిరి. అవును, నిజమా? బలిపీఠం పిలుపు అనేది బైబిల్లో లేదు. అది మనము చేర్చిన దానిలో ఒకటి. అది మంచిదే. దేవుడు ఆశీర్వదించిన ప్రతిదీ మంచిదే. గుడ్డలను అభిషేకించినట్లుగా బైబిల్లో అలాంటిది లేనే లేదు. పౌలు శరీరానికి తగిలిన చేతి రుమాలైనను గుడ్డలైనను వారు తీసుకున్నారు. ఎలాగైతేనేమి మీరు చేయాలనుకుంట్లయితే మంచిదే. మీ యొక్క స్థానాలను బలిపీఠం యొద్ద అది ఎక్కడైనా చేయవలసినది అది ఒక గుర్తుగా నీవు పుసుకో. తరువాత నిన్ను నీవు చుచ్చుకో. ఎలాంటి జీవితము జరిగిపోతున్నదో చూడు. అది పోయబడినదా లేదా చూడు. అది అలాగే కాకపోతే నీకు ఏమున్నదో అది ప్రక్కన పెట్టి తిరిగి రా. గురుతు పోయబడి వరకు ప్రార్థించుకున్నాము. పరలోకపు తండ్రి, ఒకవేళ నేను కఠినంగా మాట్లాడి ఉండవచ్చును ప్రభువా, నీవు దాన్ని దిగగొట్టకుండా ఎలా గుర్చెలను దిగగొట్టగలవు? అది ప్రజల హృదయాలలో దిగగొట్టబడి ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది గట్టిగా కొట్టినట్లుగా కాదు అని ప్రజలు చూచినట్లుగా, అది నిర్మాణాత్మకమైనదిగా లేక మూఢభక్తిగా, ఒక వ్యక్తిగా లేక నాకు నేనుగా లేక మరొకరిగా నేనది గుర్తింపు పొందుటకు ప్రయత్నము చేయటం లేదు. దానిని అది యేసుక్రీస్తు ఆ సంస్థాపనలంటి కలిపి నేను నెడతాను. అవి నీ వాక్య ప్రకారముగా 1.5 డజన్ పాత మహావేశ్య తల్లి. బైబిల్ గ్రంథంలోని ప్రకటన 17 ప్రతి ఒక్క వేశ్యకు తల్లి. వారు పురుషుడు కాలేడు. అవి వేశ్యలు. అవన్నీ కూడా లోకమనే పడగలోకి వెళ్లిపోతుంది. పెంతెకోస్తు వారు మరియు మిగతా వారు అది జరగడం మేము చూశాము. అయితే యేసు, నీవింకా యేసే అయి ఉన్నావు. సంఘం యొక్క వర్తమానమును వెనుకుందురు కాక. అయితే వాక్యముగు క్రీస్తు వర్తమానమును విందురు కాక. ప్రభువా, విశ్వాసులతో నీకై నీవే విశ్వాసులతో గుర్తింపు చేసుకునము. రోగులందరినీ స్వస్థపరచము. ప్రభువా, మా పాపములు క్షమించము. నీ యొక్క దాసులుగా నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నా పాపములు క్షమించము. ఈ ప్రజల పాపములు క్షమించము. ప్రభువా, భవనము కొరకు ప్రతి ఒక్కరూ కానుకలు సహకరించారని నిస్సందేహంగా నేను నమ్ముతున్నాను. వారి ధనాన్ని వారు ఖర్చు చేశారు. ప్రభువా, ప్రతిదీ చేశారు. ఓ దేవా, వారిలో ఒక్కొక్కరు కూడా పోగొట్టుకొనకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు. నేను దాని విధేయతతో చెప్పుతున్నాను. అయినను ప్రభువా, నీవు అధికారం గల వాడవై ఉండవలసి ఉన్నది. దిద్దుబాటు చేయుట ప్రేమ అని మాకు తెలుసు. ప్రేమ క్రమపరచును. నేను ప్రార్థించుచున్నాను. ఆ కారణము చేతనే నీవు నీ ప్రజలను సరిచేయదు. ఎందుకంటే నీవు వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతి పాపములకు లెక్క ఒప్పజెప్పవలసి ఉంటున్నది. తండ్రి, మా పాపములు మేము ఒప్పుకొనుచుండగా నీవు వాటిని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేము దూరంగా వెళ్లిపోయాం. నేను ఈ పెంతెకోస్తు వారితో గుర్తించబడితిని. ప్రభువా, నేను వారిలో ఒకడను. దేవా, మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కొందరు నాయకులను తీసుకుని వారిని త్రిప్పివేయం. ఒక్కసారి అక్కడ కల్వరిని వారు చూచెదరి కాక, ఆ తర్వాత వారు ఏమై ఉండవలసినది వారు మరచెదరు కాక. ఒక ప్రెసిడెంట్, ఒక బిషప్, అది ఏమైనప్పటికీ మరచి ఈ రాజ్యంలో పెద్దవాళ్ళు ఎవరు లేరని తెలుసుకుందరు కాక. మేమంతా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. నీవు మాకు సహాయము చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఏ దినాన మా మధ్య గుర్తింపు చేసుకున్నాము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
Just before we start the ప్రార్థన prayer, వరుసను ప్రారంభించక ముందు ఇక్కడ క్రితము ఎన్నడూ లేనటువంటి ఒకరు ఉండి ఉండవచ్చును. నీవు ఎవరో నాకు తెలియదు, అయితే నిన్ను దేవుడు ఎరుగును. నేను నీకు సత్యము చెప్పినట్లయితే అది సత్యమా కాదా దేవుడే గుర్తింపు చేయను కాక. దాని రుజువు అదే. ఆయన మృతుల్లోని లేచినట్లయితే ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒకటి రీతిగా ఉన్నాడు. యోహాను 14:12 ఆయన చెప్పి ఉన్నాడు, విశ్వాసం ఉంచినవాడు అనుకుంటున్న విశ్వాసం కలవాడు కాదు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు చేయును. అది నిజమేనా? ఒకరన్నారు, మీరు గొప్పవే చేతులు. అవునది వాస్తవం. మేము చెప్పాడు, మేము సువార్తను ప్రకటిస్తున్నాము, అది గొప్పదే. ఆయన చేసినవి చేయుట అది నన్ను రుజువు చేస్తున్నది. చూశారా? ఆ తర్వాత గొప్ప వాటిని గురించి మనం మాట్లాడుదాం. ఆయన భూమిపైన ఉన్నప్పటికంటే గొప్ప విషయాలు ఆయన చేయుచునుట నేను నీకు చూపించగలను. మరి అది కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఇంకా సూచిక క్రియలు, అద్భుతాలు. అందుకు సమయం కాదా? నమ్మిక మాత్రం ఉంచు. యేసుక్రీస్తును మృతుల నుండి ఎవరైతే లేపారో ఆకాశమందలి ఆ దేవుడు మనకై సజీవునిగా ఆయన అనుగ్రహించాడు. 2000 సంవత్సరాల తర్వాత ఈ వర్తమానం గుర్తింపు చేస్తూ ఇది నిజమని గురుతు కనపరచబడవలసి ఉన్నది. ఇప్పుడు వ్యాధులతో బాధలతో ఉన్న మీరు ప్రార్థించుడి. ప్రభువా, మా బలహీనత చేత తాకబడిన ప్రధాన యాజకులు నీవు అని నేను నమ్ముతున్నాను. మరియు ఇక్కడ ఉన్న దైవ సేవకుని వలన మాకు ఈ విధముగా చెప్పబడి ఉన్నది, ఇప్పుడు నీవు మా మధ్య ఉన్నావని. అందుకని మా కొరకు నిన్ను నీవు గుర్తింపు చేసుకుని మాకు ప్రత్యక్షము కమ్ము. ఇప్పుడు మీరందరూ ప్రార్థించండి. ఒకటి చెప్పుడుకు ఇప్పుడు దేవుని ఇష్టం. ఎటువంటి సమయము అది వచ్చినప్పుడు ప్రపంచమంతా నీకు సంబంధించినదని నీవు భావిస్తావు. ఆమేన్. ఇప్పుడు నీవు ఒకటి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏ దయ్యం ఏది చేయబోదు. వాడు ఓడిపోయిన వాడు. నా ప్రభువు ఉన్నాడు. అదంతా మన చేతుల్లో ఉన్నది. ఆమేన్. దయచేసి నెమ్మదిగా ఉండండి, నడవద్దు, నెమ్మదిగా కూర్చోండి. చక్రాల బండిలో ఉన్నవారు మిగతా వారు మీరు సహాయం లేని వారని తలంచవద్దు. నమ్మండి, మీరు ప్రార్థనా వరుసలో వెళ్లి ఉంటారు. ఓడిపోయినది మీ కొరకు ప్రార్థించిన దైవసేవకుడు కాదు, అది మీ విశ్వాసం. నీకేమి జరగదని మీరు ఆలోచిస్తుంటది. మీరు నమ్మండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ వెలుగు. రంగుజాతి స్త్రీ వెనుక కూర్చుని ఉన్నది. ఆమె పైన ఆమె చేతులు ఇలాగ పైకెత్తి ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీవు నన్ను ఆయన ప్రవక్తనని లేక ఆయన దాసునని నమ్ముతున్నావా? నేనది చెప్పకూడదు, ఎందుకనగా ప్రజలను ఎంతగానో అడ్డుపరుస్తున్నది అది. ఇక్కడ ఒక తెల్లజాతి పురుషుడు, ఒక రంగుజాతి స్త్రీ ఉన్నారు. మన ప్రభువు మరియు బావి యొద్ద ఉన్న స్త్రీ వలె రెండు వేరు వేరు జాతులున్నట్లుగా జాతుల్లో ఏ భేదం లేదని వారు తెలుసుకుందరు కాక, మన రంగు వలన ఏమీ లేదు. రక్తము మార్పిడి మనం ఒకరి ఒకరు ఇవ్వగలము. అన్ని దేశంలో వారిని ఒక రక్తముతో దేవుడు చేశాడు. మీరు తలనొప్పితో, భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ తర్వాత మీ గుండెల్లో ఒక భారం ఉన్నది. అది ఆ బిడ్డ విషయమే. అది కృంగదీసినది. అది ఖచ్చితం. అది నిజమేనా? అది నిజమే. నీకు పైగా కూర్చుని ఉన్న ఆ స్త్రీ నీ పోలికలున్నవి. ఆమె నీ తల్లి. అది వాస్తవం. ఆమెకు ఒక బాధ ఉన్నది. అమ్మా, నువ్వు నమ్ముతున్నావా? నీవు నీ యొక్క బ్యాకులము, నీ ప్రక్కలు, అది నిజమేనా? అది నీ యొక్క కుడి ప్రక్క, నీ మీద, నీ కుడి పక్క నీకు బాధ. అవునా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. అది ఇక నిన్ను బాధ కలుగు చేయదు. నీవు ఎవరై ఉన్నది దేవుడు నాకు చెప్తే నీవు నమ్ముతావా? మిస్సెస్ లోవెల్. అవునా? మంచిది. నీ దారిని వెళ్ళు. ప్రభువైన యేసు నీ విన్నపము ఆలకించును. అక్కడ చివర మరొక రంగు జాతి స్త్రీ కూర్చొని చూస్తూ ఉన్నది. ఆమె ముక్కలైపోయినట్లుగా ఆమె నా వైపు చూస్తున్నది. అది ఆమె నమ్మినది. ఆ వస్తువు ఆమె ప్రక్కనే ఉండుట మీరు చూడట్లేదా? ఆమె మూత్ర పిల్లల జబ్బు వలన బాధపడుతున్నది. అవునది వాస్తవం. అదంతా ఇప్పుడు పోయినది. ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. నీవెందుకు నమ్మవు? నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యము. మీరు అది నమ్ముతున్నారా?
ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రంగు జాతి ప్రజలను, తెల్లని వారిని మీరు, మీ విశ్వాసం ఇక్కడ. ఇక్కడే ఒక రంగు జాతి స్త్రీ ఇక్కడే కూర్చొని నా వైపు చూస్తున్నది. పెద్ద స్త్రీగా కనిపిస్తున్నది. ఆమె మోకాళ్ళలో జబ్బు ఉన్నది. ఆమెకి ఇంకా ఇంకొక జబ్బు ఉన్నది. ఆమెకు గుండె జబ్బు ఉన్నది. ఆమెకు బలహీనతలు, తటాలన, కింద పడుట మొదలైనవి ఉన్నవి. ప్రత్యేకించి నువ్వు పండుకొంటకు ప్రయత్నిస్తున్నప్పుడు గుండె పట్టుకున్నట్లుగా ఉంటుంది. అవునా? గత రాత్రి అది జరిగినది. జ్ఞాపకం ఉంచుకో. నేను నీ మనసులో చదువుట్లేదు. నీవు దేవునికై ప్రార్థన చేశావో, నీవు దేనికై ప్రార్థన చేశావో అది తెలుసుకున్నాను. ఈ రోజే నీవు పిలువబడాలని ఆశపడ్డావు. ఆయన నీకు జవాబిచ్చాడు. ఇంకా నీవు త్వరగా లేవలేవు, ఎందుకంటే నీకు కీళ్లవాతం. అది నిజమేనా? ఇంకా మరొక విషయం, నీకు కడుపు నొప్పి ఉన్నది. కడుపులో గడ్డ ఉన్నది. అది నిజం. నేను ఆయన యొక్క ప్రవక్తను నేను నమ్ముతున్నావా? దాన్ని నేను చెప్తాను. ఎలాగైనా నమ్ము, నువ్వు బాగుపడతావు. నీ కడుపు నొప్పి విషయం ఏంటి? నీ కడుపులో నొప్పిని దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అక్కడ కూర్చున్నా నీవు కూడా అది నీవు నమ్ముతున్నావా? మంచిది. అలాగైతే నీ కడుపు నొప్పి నుండి నీవు స్వస్థత పొందుకుంటావు. ఆమేన్. అక్కడున్న స్త్రీ, నీవు నీ పొగ త్రాగుడు విడిచిపెట్టాలని కోరుతున్నావా? పొగ త్రాగడము నీవు విడిచిపెట్టినట్టుగా దేవుడు చేయనని నీవు నమ్ముతున్నావా? ఎంతో కాలం నుండి ప్రయత్నం చేశావు. నీకు కడుపు జబ్బు కూడా ఉన్నది. సిగరెట్లు మానుటకు ప్రయత్నించావు. అదే నీకు కడుపు జబ్బు తెచ్చినది. వాటిని వదిలేకుంటావా? యేసుక్రీస్తు నామమున నీలో నుండి కోపముతో దాన్ని పరదోడుతున్నాను. ఎందుకనగా నీ విశ్వాసము ఆయన ముట్టునట్లుగా. దేవుని నమ్మమని సవాలు చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక చిన్న స్త్రీ అక్కడే కూర్చొని ఆసుపత్రిలో క్యాన్సర్ తో చనిపోతున్నా తన ప్రియమైన వారికై ప్రార్థన చేస్తున్నది. అవును, అది ఆమె చిన్నాన్న. అవును, నిజం. నీవు ఒక దైవ సేవకుని భార్య. అతడు స్వస్థత పొందుకుని నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? దేవుని నమ్మమని నేను సవాలు చేస్తున్నాను. ఏంటది? గుర్తింపు. యేసుక్రీస్తు. క్రీస్తు అనగా ఏమి అని అడుగుతావు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. వాక్యము రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కడవరి దినాలలో వాక్యము మన మధ్యకు వచ్చుట మీరు చుట్టం లేదా? దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ తీసుకుని యేసు క్రీస్తును గుర్తింపు చేస్తున్నది, అనగా గురుతును. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? ఎంతమందికి ప్రార్థన కార్డులు ఉన్నవి? ప్రార్థన కార్డులు ఉన్న వారందరూ ఈ ప్రక్కకి వచ్చి ఇక్కడ ఉన్న వరుసలు నిలబడండి. అలా నిలబడండి అందరూ. ఆ ప్రక్క ఇక్కడ చిన్న మార్గములు ఆ ప్రక్కగా దారి చూపు కాపలాదారులు మీ స్థలాలకు వెళ్లుడి. తర్వాత వారు వెలుచుండగా మిగతా వారు నిలబడండి. వారు వచ్చిన తర్వాత ఒక్కరి తర్వాత ఆ విధంగా పైకి క్రిందకు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గౌరవ భయముతో ఉండండి. పరిశుద్ధాత్మ కూటమును తీసుకున్నాడు కనుక చెప్పుడుకు చాలా ఉన్నవి. మరియు రుజువు చేయటానికి ఆయన ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అది గురుతు అని ఎంతమంది నమ్ముతున్నారు? అది వాక్యమని ఎంతమంది నమ్ముతున్నారు? చూడు, దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశోధించును అని హెబ్రీ పుస్తకంలో చెప్పబడుచున్నది ఎంతమందికి తెలుసును? ఎంతమందికి అది తెలుసు? ఆ కారణము చేతనే యేసు వారి హృదయం యొక్క తలంపులను వివేచింపగలగని ఎంతమందికి తెలుసు? ఎందుకనగా ఆయన వాక్యమైండెను. ఎంతమంది అది నమ్ముతున్నారు? అది ప్రవక్తలతో ఉండినని ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం వచ్చినది వారి యొద్దకే. ఇప్పుడు వాక్యము మన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే అది అదే చేయదా? అలాగైతే వాక్యమును గుర్తింపు చేయు. వాక్యం వల్ల తప్పు ఎలా అవుతున్నది? ఓ కనికరము కలుగును గాక. భయభక్తులతో ఉండండి. ఇక్కడ కూర్చున్న స్త్రీ, ఆమె గుండెలో కూడా ఒక బాధ ఉన్నది. నేను ఇప్పుడే ప్రక్కకు తిరగగా దాన్ని పట్టుకున్నాను. నీవు మిస్సెస్ గ్రాంట్ కదా? నాకు తెలియదు. అయితే నీవు మిస్సెస్ గ్రాంట్ ఎందుకంటే దాంతో నేను నిన్ను చూశాను. నిన్ను భయకంపితురాలుగా చేయు నరముల బలహీనత నీకున్నది. నీ కుమారునికి మరొకటి ఉన్నది. అతని రక్తం చుక్కలుగా పడుతున్నది. నీవు నమ్మమని సవాలు చేస్తున్నాను. ఆమేన్. స్థితి వెతికి ఆయన యజమానుడు, ఆయన మరణానికి యజమానుడు. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, నీ ఈ యొక్క భవనములో నీ సన్నిధి మమ్మల్ని అభిషేకిస్తుండగాని ఇది పరిశుద్ధాత్మని మేము తెలుసుకుని ఉన్నాం. ఈ చేతి రుమాళ్ళు కల ప్రతి వ్యక్తిని నీవు స్వస్థపడతామని నేను ప్రార్థిస్తున్నాను. నీ యొక్క బైబిల్ గ్రంథములో మేము ఈ విధంగా బోధించబడితే ఒక సమయాన నీ యొక్క ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుతూ వీధి నిర్వహణలో ఉన్నారు. వాగ్దాన భూమికి వారి మార్గాన సముద్రము దారినిచ్చెను.
దేవుడు కోపంతో ఉన్న కళ్ళతో ఆ అగ్ని స్తంభంలో నుండి దేవుడు తొంగి చూచాడు. సముద్రం భయపడి ప్రక్కకు తిరిగిపోయినది. ఇశ్రాయేలీయులు వీధి నిర్వహణలో వాగ్దాన భూమికి వెళ్లిపోయారు. ఓ ప్రభువైన దేవా, నీ యొక్క కన్నులు యేసుక్రీస్తు రక్తము గుండా ఇక్కడ ఉన్న గురుతును, ఈ దినాన మేము పట్టుకుని ఉన్న చేతి రుమాలపైనున్న గురుతును చుచును కాక, ఇది పట్టుకున్న ప్రతి ఒక్కరికి వ్యాధి భయపడిపోవును కాక, అది ప్రక్కకు తప్పుకుని మంచి ఆరోగ్యమైన వాగ్దానములోకి నీ ప్రజలు దాటిపోదురు కాక. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. యేసుక్రీస్తు నామమున అది జరుగును కాక. ఆమేన్. ఎంతమంది ఇక్కడ మెథడిస్ట్ బోధకులు, బాప్టిస్ట్ బోధకులు, ప్రెస్బిటేరియన్ బోధకులు, బాప్టిస్ట్ బోధకులు, లూథరన్, పెంటికాస్ట్ వారు ఉన్నారు? ఇది సత్యమని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? రోగుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి నా ప్రక్క నిలబడండి. నమ్మిన ప్రతి బోధకుడు ఇక్కడ పైకి రండి. అది మంచిది కాదా సహోదరు గ్రాంట్? అది మంచిది. ఇక్కడికి రా సహోదరుడా. రోగులకై ప్రార్థించు పరిచర్యను సహోదరుడు గ్రాంట్ కలిగి ఉన్నాడు. ఒక ధీరుడైన మనిషి, ఒక మంచి మనిషి, దేవుని యొద్ద నుండి ప్రార్థనకు జవాబు పొందు మనిషి సహోదరు గ్రాంట్. నేను ఈ రోజు నా హస్తాల తనపైన చుట్టి నా సహోదరుడు అని చెప్పుకు ఆనందిస్తున్నాను. ఇప్పుడు అతడు నాతో క్రిందకు దిగి ప్రార్థించబోతున్నాడు. ఈ వరుసలోని మీరు వస్తున్నప్పుడు క్రింద సెలవు యొద్దకు వచ్చినట్లుగా సహోదరులారా 2 వరుసలుగా చేయండి. ఇక్కడ ఇక్కడ 2 వరుసలు చేయండి. ఇక్కడ పైన కొంతమంది, క్రింద కొంతమంది. సహోదరు రాయ్ బోర్డర్స్, నీవెక్కడ? సహోదరు రాయ్ బోర్డర్స్, అతను ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. ఇక్కడ దైవ సేవకుల వైపు చూడండి. చూస్తున్నారా? అటు చూడండి సహోదరులారా. అది నాకు మంచిగా గుపిస్తున్నది. శిలువ సేవకులు వర్తమానముతో తమ్ము తాము గుర్తింపు చేసుకుని నిలబడి ఉన్న మనుష్యులు. ఏమి జరుగుతుంది చూడండి. ఇప్పుడు దైవ సేవకులపైనే పెట్టవద్దు. వారిని వారు గుర్తింపు చేసుకుంటూ వారు వచ్చారు. మీరు ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు గురుతు మీ ఎదుట పట్టుకోండి. ప్రభువైన యేసు, నా పాపములు నేను ఒప్పుకున్నాను. తిరిగినప్పుడు నీవు నాకు పరిశుద్ధాత్మక బాప్తిసం ఇచ్చున్నావు. నేను కొనుగోలు చేయబడిన సరుకును, పాపము, రోగము లేక ఇంకొకటి ఇక్కడ నుండి ఏది నన్ను పట్టుకోలేదు. నేను ఇప్పుడే కదలి వెళ్తున్నాను. నీ ముందు దాన్ని పట్టుకో. ఇక్కడ నుండి వెళ్ళు. దేవుని నిన్ను స్వస్థపరచును. సంతోష ఆనందములతో నీవు ఇక్కడ నుండి బయటికి వెళ్తావు. స్వస్థత కలిగి ఉంటావు. నీవది నమ్ముతున్నావా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సహోదరులారా, మన అందరం తల వంచుకుందాము. ఏమి జరగబోతున్నదో మనకు తెలియదు. మనకు ఇప్పుడు తెలియదు. ఈ మధ్యాహ్న వేళ ఏ రోగముతోనున్న వ్యక్తి అయినా ఈ భవనాన్ని విడిచుటకు ఏ కారణము లేదు. ఆ గుర్తును నీ హృదయంపై పెట్టుకును. ఈ ప్రార్థన వరుస గుండా కదలి వెళ్ళి దైవ సేవకులు తమ జీవితాలను పరిచర్య కొరకై సమర్పణ చేసుకున్న వారై ఇక్కడ నిలబడి ఉండి నీ వెళ్తున్నప్పుడు నీపై చేతులు పెడతారు. సహోదరు అబ్రహాం, నీవు ఎందుకు ఆ విధంగా చేస్తావు అని అడగవచ్చు. మీలో ప్రతి ఒక్కరూ అది తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను స్వస్థపరచువాడిని కాదు. వీరు కూడా అందరి వలె రోగుల కొరకు ప్రార్థించుటకు హక్కు కలిగి ఉన్నారు. నిజంగా నా ప్రార్థన ఆలకించడానికి ముందుగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించను అని నేను నమ్ముతున్నాను. నేను ఎంతో నలిగి పగిలిపోయాను. వారి ప్రార్థనలు ఆయన ఆలకించునని నేను నమ్ముతున్నాను. ఇక్కడ వారిని వారు గుర్తింపు చేసుకుంటూ వారి స్థానాన్ని స్వీకరించడానికి సిగ్గుపడక వీరు మీ మధ్య నిలబడి ఉన్నారు. అలాంటి మనుషులను నేను అభినందిస్తున్నాను. సహోదరులారా, యొక్క భావం నాకు తెలుసు. నేను మీలో ఒకరిని. దేవుడు నిత్య జీవానికి నిర్ణయించి అక్కడ ఉంచిన వారిని ఆ చేపలు పట్టుకుంటానికి ఇక్కడ టెక్సాస్ లో మీతో వల విసిరిన వాడను నేను. నా శక్తి కొలదిగా నేను చేస్తున్నాను. నేను 100 పాళ్ళు మీతోనే ఉన్నాను. కొన్నిసార్లు సమస్థాపకాలను తదితరమైన వాటిని గురించి నేను కేకలు పెట్టి గర్దించాను. నా సహోదరుడా, దాని యొక్క అర్థం నేను మీకు విరోధిని కాదు. మనము సహోదరులుగా మన సహోదరులుగా ఉండకుండా చేయు లేక వేరు చేయు పద్ధతి నేను విరోధిని ఆ పద్ధతికి. ఎందుకనగా కొంత మత సంబంధమైన సిద్ధాంతము అది. పరిశుద్ధాత్మక బాప్తిసం ద్వారా మనం సహోదరులము. మనం ఒకే గుర్తును పట్టుకున్నాము. మనం ఒకే రక్తాన్ని పట్టుకున్నాము కనుక అది నమ్ముదాము. మనం అక్కడ కలుసుకునగలము. అవునా? రక్తము క్రిందనున్న మనం ఒక్కొక్కరము సహోదరులుగా. నేను ఒక బాప్టిస్ట్ గా అభిషేకం పొందాను. బహుశా మీరు ఒకవేళ మెథడిస్ట్ లేక లూథరన్ లేక ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, ఏకత్వం, ద్వితీయత్వం, త్రిత్వం లేక మరేదైనా దేవుని సంఘం, అదేదైనా అది ఏ వ్యత్యాసాన్ని చేయదు. ఆ చిన్న విషయాలు మేము అంగీకరించము. అలాగైతే వాటిని గూర్చి మర్చిపోదాం. ఒకదానికి మేము అంగీకరిస్తాము. అది మన రక్షకుడైన యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచి గుర్తును మనకిచ్చాడు. మన యొక్క ప్రార్థనలతో మనం ఇక్కడ నిలబడి వ్యాధితో ఉండి ఈ వరుసను దాటుతున్న సహోదరులను పట్టుకుంటున్నగా ఉన్నాము. అది నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. ఇప్పుడే ఒకటి జరగటం నేను చూశాను. ఆమేన్.
నేను పిచ్చివాడిని మీరు తలస్తున్నారని నాకు తెలుసు. అయితే నేనెంతో మంచి పిచ్చివానిగా భావిస్తున్నాను. నేను ఈ విధంగా ఉండిపోవాలని నేను అనుకుంటున్నాను. అవునండి, ఈ విధంగా ఉండుట అద్భుతంగా భావిస్తాను. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, నేను వేదిక దిగి ఈ సహోదరులతో నన్ను నేను గుర్తింపు చేసుకుంటానికి కిందకు దిగుతున్నాను. మేమంతా మా గురుతులను మా చేతుల్లోనూ మా గుండెల్లోనూ ఉంచుకొని లేక పట్టుకుని ఉండగా నేను వారితో నాకు నేను గుర్తింపు చేసుకుంటున్నాను. రోగులపైన చేతులుంచగా వారు స్వస్థత నొందెదరు అను నీ ఆజ్ఞకు మేము విధేయులమవుతున్నాము. పరిశుద్ధాత్మ వారు పొందారని, వారు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలని, దీనిని వారు నిండు హృదయముతో నమ్మి ఉన్నారని, ఇక్కడ వారి గుర్తులు సమర్పిస్తూ ఇక్కడ నుండి వెళ్ళుచున్న ప్రతి వ్యక్తి వారు సాగి వెళ్ళుచుండగా వారు వారి శరీరంలో ఉన్న వ్యాధి బాధలను శపించుదురు కాక వారి విశ్వాసం వారిని స్వస్థపరిచినదని వారు ఎరిగి ఇక్కడి నుండి ఆనందముతో వెళుదురు కాక. ప్రభువైన దేవా, మా యొక్క చేతులు అర్పణలో మేమున్నామని గుర్తింపుగా అర్పణపై పెట్టుచున్నాము. పాత నిబంధన వలె మా యొక్క హస్తాలు యేసు పైన పెట్టుచున్నాము, ఆయనతో గుర్తింపు పెట్టుకొరకై. ఇప్పుడు పరిచర్యలో సూచనలు అద్భుతాల వలన ఆయన మాతో ఉన్నాడని గుర్తింపుగా ఆయన చేతులు మాపై ఉంచాడు. మేము వారితో గుర్తింపడుచున్నట్లుగా మా విశ్వాసం వారితో బంధించబడి ఉన్నదంటూ కొరకై రోగులపైన మా చేతులు పెట్టుచున్నాము. రోగము వెడలిపోవును కాక, యేసుక్రీస్తు నామమున అది చేయబడును కాక. మేము క్రిందకు వెళ్లిపోయి అది స్వీకరిస్తుండగా సమాజమంతా ప్రార్థనలో ఉండండి. రాయ్ లేక మరొకరు ఇక్కడికి వచ్చి మైక్రోఫోన్ దగ్గరకు వచ్చి వరుస సరిగా ఉంచండి. చూడు, ఇక్కడ నీవు దాడుతున్నప్పుడు నమ్మికతో రా, ప్రార్థనతో రమ్ము. మేము ఇప్పుడు రోగులపైన చేతులు పెట్టబోతున్నాం. నేరుగా రా, ప్రార్థించు. ఈ సేవకుల వరుసను నీవు దాడుతున్నప్పుడు చంకల కర్రలతో నీవు నడుస్తున్నట్లయితే క్రింద పడవేసి నడిచిపో. నీకు క్యాన్సర్ వ్యాధి ఉంటే, జబ్బేదైనా ఉన్నట్లయితే ఇలా చెప్పు, వైద్యుడు తాను చేయగలిగినంత చేశాడు, అతను చేసినంత చేశాడు, నేను చచ్చిపోవలసి ఉన్నదని చెప్పాడు, నేను చనిపోవట్లేదు. ప్రభువా, ఇక్కడ నా గుర్తు ఉన్నది, నీవు నాకు వాగ్దానం చేశావు 70 సంవత్సరాలని. నేను అది చేస్తూ ఇక్కడ నుండి వెళ్తున్నాను. చూశారా, అదే చెయ్యి. అది చేస్తావా? యేసు నామములో అది జరుగును గాక. ఆమేన్. సరే, వరుస జరగనివ్వండి. నీవది నమ్ముతున్నావా? ఆమేన్. ఓహో, ఆయన ఆశ్చర్యకరుడు కదా. కొందరు మంచాల మీద, త్రోపుడు బండ్ల మీద ఉన్నారు. సరిగా వచ్చి వెళ్ళండి, వారిని అక్కడే ఉంచి వెళ్ళిపోండి. ఓ, ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వస్థత పొందుతారు, అది నమ్మిన వారు. నీవు నమ్ముతున్నావా? నేను ఆయన ప్రేమిస్తాను అను గీతాలప్పుడు చేద్దాం. సహోదరి, పాట నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. మనమంతా మన స్వరమెత్తి, మన చేతులెత్తి, మన హృదయాలెత్తి దేవునికి నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే నన్ను ముందు ప్రేమించను కనుక. ఒక స్త్రీ త్రోపుడు కుర్చీలో లేచి 2 పురుషుల సహాయంతో ఇక్కడ నడుస్తూ ఉన్నది. మన చేతులు దేవుని వైపు ఊపుదాము. నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరూ స్తుతిద్దాము. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభువైన యేసు, నీ మంచితనానికి, నీ సన్నిధికి మేము ఎలాగ ధన్యవాదాలు చెల్లించగలము? ప్రభువా, గుర్తు కొరకై నీకు కృతజ్ఞతలు. మేము రక్షించబడి ఆత్మతో నింపబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ మా శరీరాలను పులకింతలుగా చేస్తున్నది. తండ్రి, ఇందుకొరకై మేమెంత వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసు నామమున మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. ఒకరి చేయ ఒకరు కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం అని చెప్పండి.
from your heart. Are you going to just just my salvation on. ఇప్పుడు వేడుకల కొరకై కూటాన్ని నేను సహోదరు గ్రాంట్ కు త్రిపుతుండగా మన తలలు భయభక్తులతో ఉంచుకుందాము. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా ప్రభు యొక్క మంచితనము కొరకు, ఆయన కనికరము కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మనం ఒంటరిగా ఇక్కడ లేము అను నిశ్చయతను మీ హృదయాల్లో ఉంచానని నిరీక్షిస్తున్నాను. మన మహోన్నతమైన ప్రధాన నాయకుడు మన మధ్య ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని దండు పాలెములో ఉన్నది. ఆయన గొప్ప శక్తిని, ఆయన గొప్ప కనికరాన్ని చూచినందుకు మనము ఆయనకు ధన్యవాదాలు చెల్లించుకుందాం. ఇప్పుడు భయభక్తులతో మనం తల్ల ఉంచుకుని ఉందాము. సహోదర గ్రాంట్.